హిడ్మని చంపడం జరిగింది. సో అంటే అది నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా? ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తే అక్కడ పోతురా, వీళ్ళని మొత్తం లేకుండానే చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకురు అన్న. అది ఎప్పుడు సాధ్యం కాదన్న. జనాలకు వచ్చి మళ్ళీ ఏదో పోరాటాలు చేస్తాడని చెప్పేసి ఈయన మొత్తమే లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి చంపి ఉంటారు అని అంటున్నారు. 100% కరెక్ట్ అన్నది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది బూటా క్యాంప్ ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్కి హక్కు ఉంటుంది. అవును, దీని మీద ఎంక్వైరీ పెట్టాలి, అసలు మా జ్యూరిక్షన్లో జరిగింది కాబట్టి అనేది ఎంక్వైరీ పెట్టాలి కదా వాళ్ళు. అవును, పెట్టరు. ఎందుకంటే టీడీపీ అలయన్స్ ఉంది వీళ్ళ ముగ్గురికి కాబట్టి. అదే ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చి పంపిస్తే కాంగ్రెస్ ఆగపోతుండే కదా. అవును, ఇప్పుడు సేమ్ అదే అన్న. గాజల్ రవి అన్న కూడా సేమ్ మరణ్ మిల్ని చంపేశారన్న అన్నది కూడా ఎన్కౌంటర్. ఓకే, హిడ్మా చనిపోగానే వీడియో తీసింది. మీరు చూసిరా? అంటే హిడ్మా చనిపోయిండు, ఆయన అంత్యక్రియలు జరగక ముందుకి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇట్లా మొత్తం తను వీడియో తీసింది. దేని గురించి పోరాటం చేసిన హిడ్మా? అవును, కానీ నిజమన్నా మీరు చెప్పింది నేను దానికి నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్ల వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచి మంచి నగలు పట్టు చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె చీర కూడా కట్టుకోలేదన్నా. ఆర్మీ వాళ్ళని అదేవిధంగా పోలీసులను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు చేసింది కూడా తప్పే కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? అయితే ఇప్పుడు నక్సలైట్లు మరి వాళ్ళు ఏమైనా సొసైటీకి ఏమైనా అది చేశారన్నా? కానీ ఆర్మీ వాళ్ళని పోలీసులని పొట్టన పెట్టుకురా లేదంటే ఎంతో మందిని చంపడం జరిగింది. అడవిలోకి పోయే అవసరం ఏముందని నా ఒపీనియన్ అన్న. అడవిలో చెట్లు ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి, గిరిజనులు ఉంటారు. వాళ్ళు ఏదో పని చేసుకొని బతుకుతారు. ఎన్ని సంవత్సరాలు తీసుకొని అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బతుకుతురు కన్నా మంచినే. మరి ఎందుకు గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు గుర్తించలేదు? లొంగిపోతుండే అన్న. ఓకే, 100% లొంగిపోతుండే ఏదో ఒక కారణం చేత. ఇక్కడికి వెళ్ళి ఆదివాసి పోరాటం చేస్తుండే. ఈయన ఎక్కడొస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్నీ ఇక్కడ ఇప్పుడు మైనింగ్ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అంటే ఎక్స్పోజ్ అవుతుందో, ఈయన మళ్ళీ వీటి మీద కూడా పోరాటం చేస్తారు కదా అన్నట్టు దీంతోనే పెట్టారన్న. నక్సలిజం, ఈ నక్సలిజం అనేది ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టిందన్న? ఈ శ్రీరాములయ్య సినిమా చూసారన్న మీరు? చూసాం. అవును, విప్లవ పువ్వుల చెట్ల సిగల దాచిన ఈ సాంగ్ లా సత్యం మాస్టర్ అని ఒకటి బోర్డు మీద ఆ అంటే అడవి. అవును అవును, నేర్పిస్తారు. అవును, ఆ అంటే ఆయుధం. అవును, ఆయనే అన్న సత్యం మాస్టర్ ఫస్ట్ అక్కడ ఉన్న శ్రీకాకుళంలో. బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు వీళ్ళు మన నక్సలైట్ల మీద ఫోకస్ పెట్టే బదులు గ్రామాలలో స్కూల్స్ ఉంటాయన్న, హాస్పిటల్స్ ఉంటాయి, కొంచెం వాటిని అడ్వాన్స్మెంట్ చేసే విధంగా వీళ్ళు ఆలోచించాలి. కానీ ఏదో నక్సలైట్ల మీదనే పడతాం మేము అనేది. ఇప్పుడు బండి సంజయ్ అంటాడు, అన్నా మేము మొలతాడు కట్టుకున్నామన్నా, మేము హిందువులు అన్నా, మొన్న ఏదో డైలాగ్ వేసాడు, అది ఒక వైరల్ అయింది. అది అయితే ఒక గ్రామాలు తీసుకోండి, గ్రామాలలో ఒక మంచి స్కూలు ఒక డెవలప్ చేయండి, తర్వాత ఒక హాస్పిటల్ డెవలప్ చేయండి, ఒక స్టాఫ్ని ఎంగేజ్ చేయండి. ఇలాంటి యాక్టివిటీ చేయాలి. కానీ ఇవి ఏంది అన్న, ఇది మనసులో చంపుడు యాక్టివిటీ పెద్ద. ఇది టార్గెట్ ఎందుకు పెట్టుకురన్నా వీళ్ళు మార్చి? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హిడ్మా, సో మీ అందరికీ తెలుసు నక్సలైట్. సో ఎన్కౌంటర్ కావడం జరిగింది. సో చాలామందికి అంటే ఆ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు ఈ నక్సలిజం ఏంది, నక్సలైట్లు అంటే ఎవరు అనేది చాలామందికి తెలియదు. అంటే 90s వరకు ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ దాని తర్వాత ఇప్పుడు 2000లో ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎవ్వరికి అసలు నక్సలిజం అంటే ఏంది, నక్సలైట్లు అంటే ఏంది అనేది ఎవ్వరికి తెలియదు. సో నాకు కూడా ఇప్పుడు 90s కిడ్ అయినా కానీ అసలు నక్సలిజం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేది తెలియదు. సో వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రశాంత్ నీలం గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నా. సో మొత్తానికైతే మంచిగా అనిపిస్తున్నారు. సో అంటే మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం అంటే మీ నాన్నగారు కూడా నక్సలిజంలో ఉండే దాని తర్వాత లొంగిపోవడం జరిగింది. సో
జనజీవన స్రవంతిలో కలిసినాక సో ఆయన ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని దాని తర్వాత సర్పంచ్గా పోటీ చేసి చనిపోవడం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్న. సో మిమ్మల్ని పిలిచి అంటే నక్సలిజం గురించి మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మీకు మొత్తం A to Z తెలుసు కదా నక్సలిజం గురించి? అంటే A to Z అని కాదన్న, కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను మీ ఛానల్. డన్, ఓకే అన్న. సో ఈ నక్సలిజం అనేది ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టిందన్న? అన్న ఇప్పుడు నక్సలిజం చూస్తే మీకు వెస్ట్ బెంగాల్ ఉంటుందన్న. వెస్ట్ బెంగాల్లో సిలిగురి ప్రాంతంలో ఒకటి నక్సల్బరి అని గ్రామం ఉంటుందన్న. ఓకే. అయితే అప్పుడు 1965 అరౌండ్ ఆ టైంలో మనకి ఏంటంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారన్న. మీకు సిలిగురి, ఇప్పుడు డార్జిలింగ్ సైడ్ అటు సైడ్ ఇవన్నీ అక్కడ మొత్తం ట్రైబల్ ఏరియా అన్నట్టు అన్న. అక్కడ ఏంటంటే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మనకి అక్కడ ఒక CPI, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఫామ్ చేశారన్న అక్కడ. ఓకే. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినాక వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టో ఉంటుంది కదా ఈచ్ అండ్ ఎవరి గవర్నమెంట్ కూడా, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే మేము ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కోసము మేము ఒక భూ పంపిణీ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే భూమి లేని వాళ్ళకి మేము భూమి ఇస్తాం అనేసి వాళ్ళు ఒకటి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది నెరవేర్చాలి కన్నా. అవును. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది వాగ్దానం చేసినప్పుడు కట్టుబడి ఉంటారు. కమ్యూనిస్ట్ అంటే కట్టుబడి ఉండాలి కాబట్టి వాళ్ళు మాట తప్పారని ఇట్లనే మనలాంటి ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే వీళ్ళు ఇస్తాను ఇవ్వలేదు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, మరి ఇస్తాని ఓట్లేపించుకున్నారు గిరిజనుల దగ్గర, ఇప్పుడు ట్రైబల్స్ దగ్గర. ఏం చేశారంటే అల్లకెళ్ళిన పుట్టిన ఒక వ్యక్తే ఆయనే చారు మజుందార్ ఈ నక్సలైట్ మూమెంట్కి బాటలు వేశాడు. ఓకే. నక్సలైట్ అనే పదం కూడా నక్సల్బరి గ్రామం అక్కడి నుంచి నక్సల్ తీసుకున్నారు. తర్వాత లైట్ అంటేనేమో చీకట్లో తిరిగేవాళ్ళు. ఓకే. నక్సలైట్లు ఎప్పుడైనా మీరు చూడొచ్చు అన్న, బేసికల్గా వాళ్ళు నైట్ పూటనే వాళ్ళ ఏమైనా మీటింగ్స్ కానీ గ్రామాలలో విజిట్ కానీ వీళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళ మూమెంట్స్ అన్నీ నైట్ టైంలో పెడతారు కాబట్టి లైట్ అంటే నైట్ టైంలో తిరిగేవాళ్ళు. ఓకే. అలా వచ్చిందని అంటే గ్రామం నుంచి నక్సల్ తీసుకున్నారు, తర్వాత చీకట్లో తిరిగే వీళ్ళు కాబట్టి లైట్ అని టోటల్గా నక్సలైట్ అని పేరు వచ్చేసింది అన్న అలా. ఓకే. అయితే ఈ చారు మజుందార్ నాయకత్వంలో ఈ నక్సలైట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందన్న. ఇక్కడ చూస్తేనేమో అక్కడ గవర్నమెంట్ CPI. ఓకే. మరి మాకు కూడా ఒకటి పార్టీ ఉండాలి కదా. ఇప్పుడు చారు మజుందార్ వాళ్ళు మేము కూడా ఒకటి పోరాడడానికి వీళ్ళ కోసం ల్యాండ్ల గురించి వీళ్ళు ఏం చేస్తారంటే CPI ML పెట్టారన్న. ఓకే. ML అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఓకే. వీళ్ళు పెట్టారు. పెట్టినాక వీళ్ళకి ఏంటంటే అక్కడ ఇప్పుడు ట్రైబల్ స్టార్ట్ చేయాలి కదా, మరి భూములు ఇవ్వనప్పుడు గవర్నమెంట్ మీద తిరగబడాలి కన్నా వీళ్ళు అని వాళ్ళకు ఒక పోరాట స్ఫూర్తిని నేర్పించడం జరిగింది అన్నట్టు. గిరిజనులను ఒకటి ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్, మీకు ఏ హక్కులు ఉంటాయి, మీరు అడగవచ్చు, మీరు కొట్లాడవచ్చు, ఇక్కడ భూములు ఉన్నాయి, ఈ భూమి నువ్వు సాగు చేసుకోవచ్చు అనే ఒక పోరాటం నేర్పించి వాళ్ళ అంటే మోటివేషన్ మొత్తం ఆ ట్రైబల్స్ని మోటివేషన్ చేసేసి ఆ గవర్నమెంట్ పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ కొన్ని భూ పోరాట సంస్కరణలు కూడా చేసి తర్వాత కొంతమందికి భూములు వంచడం జరిగింది అక్కడున్న ఇప్పుడు చారు మజుందార్ నాయకత్వంలో. ఓకే. తర్వాత అక్కడ అక్కడ వెస్ట్ బెంగాల్ జరిగింది, అదొకటి పోరాటం చారు మజుందార్ నాయకత్వంలో. తర్వాత సేమ్ థింగ్ మళ్ళీ ఒరిస్సా అడాప్ట్ చేసుకుంది అది. ఓకే. ఆ పోరాటం అనేది ఒరిస్సా నుంచి శ్రీకాకుళం వచ్చిందన్న మనకు. ఓకే. శ్రీకాకుళంలో మనకు వచ్చేసి 1970లో సత్యం మాస్టర్ అని, మీరు ఈ శ్రీరామ్లయ్య సినిమా చూసారన్న మీరు? చూసాం. అవును. విప్లవ పువ్వుల చెట్ల సిగల దాచిన ఈ సాంగ్ లా సత్యం మాస్టర్ అని ఒకటి బోర్డు మీద అంటే అడవి, అవును నేర్పిస్తారు. అవును. అంటే ఆయుధం. అవును. ఆయనే అన్న సత్యం మాస్టర్ ఫస్ట్ అక్కడ ఉన్న శ్రీకాకుళంలో. ఓకే. ఆయన నాయకత్వంలో శ్రీకాకుళం రైతు పోరాటం అనేది బాగా జరిగిందన్న అక్కడ. కాకపోతే అది ఏంటంటే ఈ నిర్బంధం పెరిగిపోయి అది కొంచెం అంటే పార్షల్గా అక్కడ అనేది సక్సెస్ఫుల్ కాలేకపోయిందన్న పోరాటం. ఇప్పుడు అక్కడే దాని తర్వాత మనకు తెలంగాణకు వచ్చిందన్న మళ్ళీ ఈ నక్సలైట్ మూమెంట్ అనేది. ఇప్పుడు తెలంగాణకు వస్తే మనము ముఖ్యంగా చూసేది ఏంటంటే ఈ తెలంగాణలో అప్పటికే మనకు సాయుధ పోరాటం జరిగిందన్న 1946 to 1950 వరకు సాయుధ పోరాటం జరిగింది. ఎందరో అమరవీరులు, అప్పుడు సాయుధ పోరాట అమరులు కూడా చాలా మంది చనిపోయారన్న. చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు చాలా మంది దేనికోసం చనిపోయారన్న? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఈ మూడే కాన్సెప్ట్స్ అన్న. మళ్ళీ వాళ్ళ ఇంకో నిదానం ఏంటంటే దున్నే వాందే భూమి,
దున్నే వాందే భూమి. ఓకే. ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంత ఫైట్ చేసి భూస్వాములు ఆ గడిలను బద్దలు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న ఆ భూములన్నీ మళ్ళీ ప్రజలకు వంచాలనా లేదన్న అప్పుడు అవును. అది వంచలే. ఓకే. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నాయి అవన్నీ. ఓకే. అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సీజ్ చేసుకుంటాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వీళ్ళ దగ్గర పెట్టుకుని అది రెవెన్యూ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ చేశారన్నట్టు. తర్వాత ఇప్పుడు మరి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు ఇప్పుడు పేదోనికి ఒక ఇల్లు లేకపోతే పేదోనికి ఒక 100 గజాలు ఇవ్వచ్చు కదా. అవును. ఇయ్యలే. ఈ ల్యాండ్స్ అన్ని మళ్ళీ ఎవరి చేతులకు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అన్న. ఓకే. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ మీద వీళ్ళు సాయుధ పోరాటం చేసినప్పుడు అవి అక్కడే ఉన్నాయి కదా అనేది ఏంటంటే మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా ఏ సాయుధ పోరాటంది. దీని ఇన్స్పిరేషన్తో పుట్టిందే నక్సలైట్ మూవ్మెంట్ అన్న మళ్ళీ మన తెలంగాణ ఏరియాలో. తెలంగాణలో ఫస్ట్ ఎక్కడ పుట్టింది ఇది? తెలంగాణలో మీరు చూస్తే మనకి వరంగల్ మెయిన్ అన్న. ఓకే. వరంగల్ డిస్టిక్లో మనకి కాజ్పేట దర్గా అని ఉంటుందన్న. ఓకే. కాజ్పేట దర్గా మణికొండ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మణికొండ ఉంది కదా, మణికొండ ప్రాంతంలో ఏంటంటే అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ఒకటి, తర్వాత కేజీ సత్యమూర్తి, ఓకే, వీళ్ళిద్దరూ ప్రొఫెసర్స్ అన్న. ఇప్పుడు మీకు కాజ్పేట దగ్గర ఫాతిమా నగర్లో సెయింట్ గ్రాబ్రియల్ స్కూల్ ఉంటుంది మీకు. ఓకే. దాంట్లో వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ప్రొఫెసర్స్ అన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సొసైటీ పరంగా వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇదంతా అనేసి ఏం చేస్తారంటే ఇట్లయితే కాదు, ఇక మనము ఎన్ని రోజులని బతలాడాలి, ఎన్ని రోజులని ఉద్యమాలు చేయాలి, వీళ్ళు మాటతో చెప్పేటట్టు వింటలేరు, తుపాకీ పట్టుకుంటేనే వీళ్ళ భారతం పట్టవచ్చు. ఎందుకంటే తుపాకీ అంటే ఎవరైనా భయపడతారు కన్నా. ఆ పంత మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి చార్మార్దేమో సిపిఐ ఎంఎల్, ఓకే, అదేమో ఇక్కడ వరకు వచ్చింది. ఈ కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి గారు పెట్టింది సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ. ఓకే. దీంట్లో మళ్ళీ ఒక పార్టీ అదే పీపుల్స్ వార్ అనేది యాడ్ చేసిరు. ఇప్పుడు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్. అదే తర్వాత వీళ్ళు అయిపోయినాక వీళ్ళు ఇప్పుడు మనకు వచ్చేసి మీకు బాగా అంటే నీకు ఇప్పుడు సీకేఎం కాలేజ్ ఉంటుంది అన్న, చంద్రకాంత్ మెడికల్ కాలేజ్ అని మనకి ఇప్పుడు ఇది పైడిపల్లి సైడ్, దేశాయిపేట పైడిపల్లి సైడ్ సీకేఎం కాలేజ్ ఒకటి, ఎస్వి కాలేజు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. వీళ్ళంతా ఏంటంటే మెయిన్ ఫోకస్ ఇప్పుడు మాలాంటి నీలాంటి యువకులను కొంచెం ఏంటంటే కాన్సెప్ట్తో మోటివేట్ చేసి ఇట్లుంటుంది. ఇప్పుడు అంటే మెయిన్గా చూస్తే మనకు బహుజనులు అన్న దాంట్లో ఉండేది ఎక్కువ శాతం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు హాస్టల్లో ఉండేది ఎవరు ఉంటారన్న, అగ్రవర్ణాలు ఉంటారన్న, తక్కువ ఉంటారన్న. ఇప్పుడు నీకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ తర్వాత ఏ కాలేజీలో అయినా ఏ హాస్టల్స్ అయినా తీసుకోన్నా అంత దళితులు ఉంటారు, లేకపోతే బహుజనులు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే అప్పుడు వాళ్ళకి కూడా స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్స్ లేవన్నా. ఫుడ్ ప్రాబ్లం ఉంటుంటే ఇప్పుడు నీకు ఒక హాస్టల్లో ఒకటి లిమిట్ ఒకటే ఉంటుందన్న, ఒక 50 ప్లస్ అంతే స్టూడెంట్స్ తీసుకుంటారు ఒక క్లాస్కి. మరి ఒక గ్రామంలో మనం 50 అన్నప్పుడు ఇంకో వేరే గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళది ఏంది పరిస్థితి? ఇలాంటి స్టూడెంట్స్ కోసము ఇలాంటి సంస్కరణలు కూడా ఒక పీపుల్స్ వార్ పార్టీ అనేది చాలా ఉద్యమాలు చేసిందన్న. అయితే వీళ్ళు అప్పుడే నిర్ణయించుకురు ఏంటంటే మనకు కూడా విద్యార్థి సంఘాలు ఉండాలని వీళ్ళు ఏం చేశారంటే ఒకటి అంటే పీపుల్స్ వార్ చెప్తున్నాను నేను. పీపుల్స్ వార్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మనకి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని పెట్టారన్న. ఓకే. ఇది స్కూళ్ళల్లో స్టూడెంట్ యూనియన్స్, తర్వాత కాలేజీలల్లో, తర్వాత యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్స్. వీళ్ళు ఇక్కడి నుంచెల్లన్నా వీళ్ళకి రిక్రూట్మెంట్ పెరిగింది అప్పట్లో. ఓకే. స్టూడెంట్స్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ పెరిగింది. స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ఇక్కడ ఇప్పుడు కాలేజీలలో ఒకటి ఏంటంటే ఒక యూనియన్ ఉందనుకో, వాళ్ళ అధ్యక్షుడు ఉంటాడు, తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఇలాంటి ఇవి ఎలక్షన్స్ పెడుతుండే అప్పుడు ఆర్ఎస్యూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ పెట్టేసి ఇప్పుడు వీళ్ళందరినీ మోటివేట్ చేసి స్టూడెంట్స్ను మళ్ళీ ఇది ట్రైనింగ్, మళ్ళీ ఈ దళాలు క్రియేట్ చేసేసి ట్రైనింగ్ రిక్రూట్మెంట్ చేసుకుంటుండే వీళ్ళు. అంటే ఓపెన్గా జరుగుతుండే ఇవన్నీ? ఓపెన్గా నా పట్ల. ఓకే. అంటే ఇప్పుడు కాలేజీలకు పోయి సీక్రెట్గానే ఉంటాయి అవన్నీ. ఓకే. ఇప్పుడు నైట్ టైంలో ఇప్పుడు మనకి ఎవరైనా పెద్ద ఇప్పుడు ఆర్గనైజర్స్ ఉంటారు అన్న, దాంట్లో సిఓ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, మండల్ లెవెల్లో ఉంటారు. వీళ్ళందరూ చిన్న చిన్న స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసి ఇట్లా పరిస్థితులు ఇట్లున్నాయి, నువ్వు ఎట్లా బాగుపడతావురా, బయటనేమో పెద్దన్నారులు అదంతా నడుస్తుంది, మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ చదువుకుంటావు, నువ్వు బయటకు పోయి ఏం చేస్తావు అనే కాన్సెప్ట్తోని ఏదో ఒకటి ఉద్యమం నా వల్ల ఈ ప్రజల కోసం ఏమైనా సేవ చేస్తా అనే కాన్సెప్ట్తో చాలా మంది వెళ్ళారు, కానీ ఎవరు ఒక సెల్ఫిష్నెస్ మాత్రం ఎవరు వెళ్ళలేనన్న ఈ ఉద్యమానికి. తర్వాత ఈ స్టూడెంట్స్ ఒక పార్ట్ అన్న. తర్వాత మళ్ళీ యూత్ వింగ్ ఉండాలిగా వీళ్ళకు. యూత్ అంటే ఒక 30 నుంచి 35-40 ఇయర్స్ వరకు కూడా ఉండాలి కదా. అని ఏం చేస్తారంటే ఒక RYL కూడా పెట్టారన్న వీళ్ళు, రాడికల్ యూత్ లీగ్.
మళ్ళీ తర్వాత వీళ్ళకు కళాకారుల సంఘం ఉండాలి. కళాకారుల సంఘం అంటే ఇప్పుడు మీకు మెయిన్గా గుర్తొచ్చేది గద్దరన్న. అవును. గద్దరన్న ఏంది జననాట్య మండలి. అవును. జననాట్య మండలి అనేది పీపుల్స్ వార్ పార్టీతో పనిచేస్తుండే అన్నట్టు. ఓకే. అట్లా సో ఇక్కడ వీళ్ళు బయట ఉండే ఈ పాటల రూపంలో వీళ్ళకి సమాజానికి అది చేస్తుండే. అట్లా ఇప్పుడు వింగ్స్ వీళ్ళ దాంట్లో అంటే ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే అన్ని వింగ్స్ ఉండాలి కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి కాంగ్రెస్ పార్టీ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక స్టేట్లో పార్టీ ఉంటుంది, తర్వాత ఎన్ఎస్ఏ దానికి ఒక స్టూడెంట్ వింగ్, ఎన్ఎస్ఏ, తర్వాత యూత్ వింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఏది ఇప్పుడు మీడియా ఉంటుంది, వాళ్ళకి తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది. అట్లనే సేమ్ ఈ నక్సలైట్లకు కూడా ఇట్లా ఈ వ్యవస్థను డెవలప్ చేసుకున్నాను అప్పుడు 1970s చేసుకొని ఇప్పుడు వీళ్ళకి కూడా న్యూస్ పేపర్ ఉంటుంది, వీరసంపత్రిక అని. ఈ న్యూస్ పేపర్ ఒకటి ఇప్పుడు లేవు కదా, లేవు, బ్యాన్ చేశారన్న. ఓకే. ఇప్పుడు మళ్ళీ సింగరేణి కార్మికుల కోసం కొట్లాడడానికి ఇప్పుడు మంచిర్యాల ఈ కోల్డ్ బెల్ట్ వీళ్ళకి సికాసా అని ఉంటుంది అన్న. సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కార్మిక సమైక్య అని మళ్ళీ ఈ పీపుల్స్ వార్ పార్టీలు పెట్టినది అన్నట్టు ఆర్గనైజేషన్ కూడా. ఓకే. ఇవన్నీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇది సికాసా లేదన్న. ఓకే, సికాసా బ్యాన్ చేస్తారు ఎందుకంటే ఇల్లీగల్ కదన్న. ఇల్లీగల్ అని దీన్ని బ్యాన్ చేస్తారు. ఇప్పటికి అంటే కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయన్న మనకి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనుసంధం అనేది ఇవి ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఏఐసిటియు అలాంటివి చాలా ఉన్నాయి అన్న. అంటే మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీకి యూనియన్స్ ఉంటాయి అన్న మనకు అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు నక్సలిజం అనేది ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పుట్టింది, అంతే. పోరాటాల వల్ల మెయిన్ థీమ్ పోరాటమే అన్న. ఓకే, పోరాటం, అన్యాయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, మాట్లాడాలి. ఇప్పుడు అన్న దళితులు కానీ బహుజనులు కానీ ఇప్పుడు సొసైటీలో మంచిగా చదువుకొని ఒక పైకి వచ్చారంటే వాళ్ళు చేసిన పోరాటమేనా నేను చెప్పాలంటే. ఎందుకన్నా ఇప్పుడు నక్సలైట్లు తుపాకీలు పట్టుకొని పోయి గ్రామాలకు తుపాకీలు పట్టుకొని పోతే పెత్తందారులు పట్టణాలతో పట్టిరు. ఓకే. ఇప్పుడు ఒక దళితుడన్న బయటికి రానోడు కూడా బయటకు వచ్చిరన్న నక్సలైట్లు గ్రామాలలోకి వెళ్తే వచ్చి ఒక స్కూల్కి పోవుడు, ఒక ఎడ్యుకేషను, ఒక బట్టలు మంచి వేసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ నక్సలైట్లు అనేది ఒక దళితులకు కానీ బహుజనులకు కానీ వాళ్ళకు ఒక వాళ్ళు ఏం నేర్పించారంటే మీరు ఈ సొసైటీలో ఇట్లా బతకాలి, మీకు ఇన్ని హక్కులు ఉన్నాయి, మీరు ఇట్లా బతకాలి, చదువుకోవాలి అనేది చెప్పారు. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే డైవర్షన్ చేసేసి మీరు చదువుకోకండి, పోరాటాలు బాట పట్టండి అని ఎప్పుడు చెప్పలే అన్న. ఓకే. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉండేనంటే అన్న, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్న, ఏదైనా ఒక విలేజ్ తీసుకోండి. మీరు ఇప్పుడు దళితులే ఒక సైడ్ ఉంటాయన్న విలేజ్లో. ఎప్పుడైనా మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేశారు, విలేజ్లో దళితుల హౌజెస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, ఒక అగ్రవర్ణాలు అన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్న. అవును. అంటే ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఏంది మరి ఇక్కడ ఎందుకు ఉండాలి, వీళ్ళు కూడా అందరు మనుషులేగా అన్న అనేది దీనిపైన కూడా పోరాటం చేశారన్న. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక దొర ఊర్లలో పెత్తందారు ఒక ధర నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా చేలు కట్టుకొని ఉంటుండే. వీళ్ళు చేసిన పోరాటం అంటే ఒక సామాన్య ఒక వ్యక్తులను ఏడాకా తీసుకొచ్చేది తెలుసు అన్న నక్సలైట్ మూవ్మెంట్. అయ్యా దొరాన నుంచి ఏం రా దొరాన వరకు తీసుకొచ్చారన్న, అంత పోరాటం చేసిరన్న వీళ్ళు. ఓకే. కానీ ఇప్పటికి కూడా నేను రీసెంట్గా షాద్నగర్లో అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్నయ్యని చంపడం జరిగింది. అక్కడ కూడా ఆ విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ కులపిచ్చి ఉందంట. అంటే గుడికి వెళ్ళినా కానీ సో వాళ్ళు నడుచుకుంటూ వస్తే వీళ్ళు పక్కకు జరగాలంటే దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కకు జరిగిపోవాలంట. అంటే వాళ్ళు అంటారంట మేము వస్తున్నామని తెలియదా అని ఆడవాళ్ళని కానీ అబ్బాయిలని ఏం రా మేము వస్తున్నామని తెలియదా అని చెప్పేసి ఇట్లా తిడతారంట. సో ఇప్పటికీ ఆ కులపిచ్చి అనేది ఉంది. ఉందన్న. అంటే అన్ని విలేజెస్లో లేవన్నా. ఓకే. కొన్ని దగ్గర జరుగుతుంది. ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అప్పుడేమో నక్సలైట్ మూమెంట్ వాళ్ళకి వాయిస్ ఇచ్చిందన్న. ఓకే. అంటే ఏదైనా జరిగితే మేము వస్తామన్నట్టు ఉండే. ఇప్పుడు అప్పుడు లెటర్లు కూడా రాసి అతకబెడుతుండే అన్నట్టు విన్నాం. అంతే అన్న, కరెక్ట్. అది ఇప్పుడు నీకు ఏదైనా ఊర్లలో ఏదైనా ఎవడన్నా అంటే పెత్తందారు ఏమైనా ఎక్స్ట్రాలు చేశారనుకో వచ్చి మంచిగా గట్టిగా ఇచ్చి పడేసిపోతున్నా నక్సలైట్ లెటర్ రూపంలోనా, వార్నింగ్ ఇస్తుండే. అవసరమైతే మొత్తం ఈత బర్గలు ఇరగదా కూడా కొడుతున్నాను ఒక్కొక్కరిని. అవునా? నిజంగా అన్న. ఓకే. అయితే అట్లయితే అన్న ఇలాంటి మూమెంట్స్ తర్వాత ఇప్పుడు నీకు విలేజ్లో ప్రాబ్లమ్స్ ఏముండే, ఈ చేతబడులు అని ఉంటుండన్న. అవును, విలేజ్లో బాగుంటాయి కదా. ఈ చేతబడు చేసే వాళ్ళని కూడా ఈ నక్సలైట్లు మంచి రామ్ భర్త పూజలు కూడా చేసిరన్న. నిజంగా చేతబడులు ఉంటాయన్నా? అది ఉంటే అంటే ఇప్పుడు నమ్మే వాళ్ళకి మనం ఏం చెప్తామన్నా, ఇప్పుడు మనం చెప్తే నమ్మరు వాళ్ళు. అవును.
అది మాత్రం అన్ని బూటకేమన్నా. అంటే ఇట్లా చేతబడి చేసే వాళ్ళను వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుండే. మంచి ట్రీట్మెంట్ ఇచ్చిపోతుండే నక్సలైట్లు వచ్చి. ఓకే. గట్టిగా ట్రీట్మెంట్ బాగుంటుండే. తర్వాత అప్పుడు గ్రామాలలో ఒక సర్పంచ్ ఏదైనా పని చేయకపోతుండే కూడా వీళ్ళ భయానికన్నా పని చేస్తున్నా. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏందన్నా ఇవాళ రేపు ఒక సర్పంచ్ అనేటోడు గ్రామానికి వచ్చిన నిధులు సక్రమంగా గ్రామానికి పెట్టాలి. అవును, అంతే. ఆయన చేసే పెద్ద వర్క్ ఏం లేదు, ఏదో నేను పెద్ద సెలబ్రిటీని అనుకుంటే కాదు. ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈవెన్ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అన్న. వీళ్ళకేమో పేరు వస్తుంది కానీ ఇలాంటి పోరాటాలు చేసే వాళ్ళకి మాత్రం ఎప్పుడు వీళ్ళు కన్మరైపోతున్నారు. అయితే ఇంకో క్వశ్చన్ అన్న, అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ మాట్లాడారు కాబట్టి మన దగ్గర సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మందికి తెలియదు. నేను అది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక గ్రామానికి అంటే రాష్ట్రం నుంచి ఇన్ని నిధులు, కేంద్రం నుంచి ఇన్ని నిధులు అని చెప్పేసి ఇస్తారంట. అవునవును, ఇస్తారన్న. అవి ఎన్ని అని, ఒక 20 లక్షలు ఎన్ని అని. బట్ ఇప్పుడు అంటే సర్పంచ్ గుండి దిగిపోయిన వాళ్ళు మేమే అప్పులు చేసుకున్నామని చెప్తున్నారు. అసలు అప్పులు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అసలు అన్న? ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే, ఇప్పుడు నీకు సెంట్రల్ ఫండ్స్ అనేది కరెక్ట్ డైరెక్ట్ గవర్నమెంట్కి వస్తాయి అన్న. సారీ, విలేజ్కి వచ్చేస్తాయి. విలేజ్కి వస్తాయా, స్టేట్కి వస్తాయా? విలేజ్కి వస్తాయి అన్న. ఓకే, డైరెక్ట్ విలేజ్కి వస్తాయి. నీకు స్టేట్ గవర్నమెంట్ వచ్చేవరకు ఏంటంటే మధ్యలో ఎమ్మెల్యే ఉంటాడు. ఓకే, ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన సంతకం పెడితేనే అన్నట్టు అన్ని శాంక్షన్ అయ్యేది. ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సంతకం చేస్తేనే గ్రామానికి ఆ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాయి. ఓకే, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇటు విలేజ్కి డిస్పాచ్ అవుతుంది. ఓకే, అట్లా. సో మొత్తం అంటే ఎమ్మెల్యే చేతులు ఉంటుంది, ఇక ఇది ఉంటుంది గ్రామం డెవలప్ కావాలా ఏదో అనేది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఫండ్స్ రావు, ఇప్పుడు జీతాలు కూడా సరిగ్గా ఇస్తలేరు. అవును, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళన్నా? ఇప్పుడు సరే అన్న, సర్పంచ్ ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి గెలుస్తారన్న. గెలిచినప్పుడు ఒక ఊరికి 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు వచ్చినప్పుడు పాపం ఎవరైనా డబ్బులు అంతే కదన్న. ఇప్పుడు సరే ఒక 15 లక్షలు విలేజ్మెంట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేసి ఒక 5 లక్షలు తీసుకున్నాడు. పాపం ఆయన మీద బడ్డన్ అనేది పడదు కదన్న. అవును, ఎవరైనా అట్లా కదన్న ఆలోచిస్తారు ఇవాళ రేపు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా పాపం కొంతమంది చాలా మంది అన్న, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, అంతా చాలా మంది కూడా అప్లపాలు అయ్యారు అన్న. అది పెద్ద ఏముండదు అన్న. ఒక 5 years కోసము మనం ఎక్కువ మైండ్ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. వేయాలి, నామినేషన్ అనేది వేయాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఉన్నదే ఇక సాంప్రదాయం. తెలంగాణ గ్రామాలలో ఉన్న సాంప్రదాయమే కానీ అది ఏదో కొత్తగా మనం అడాప్ట్ చేసుకునేది కాదు. అప్పటి నుంచి అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే అప్పుడు సర్పంచ్ అంటే నార్మల్ పీపుల్ ఎట్లుంటారో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను సర్పంచ్ అని చెప్పేసి పెద్ద పెద్ద కార్లలో తిరగడము, సో వేరేలో ఎమ్మెల్యే ఫార్చునర్లో తిరుగుతున్నాను, నేను ఫార్చునర్లో తిరగాలని చెప్పేసి తిరిగి ఎక్కువ పైసలు ఖర్చు పెట్టుకుంటే వీళ్ళదే తప్పు అవుతుంది. కానీ అయితే మనము టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. సో అయితే ఇప్పుడు నక్సలిజాన్ని మొత్తం నిర్మూలించాలని చెప్పేసి బీజేపీ కంకణం కట్టుకుంది. సో 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ వరకు మొత్తం అసలు నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పుడు బీజేపీ లీడర్లు కానీ చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే ఒకవేళ నక్సలిజాన్ని నిర్మూలిస్తే ఏం జరుగుతుంది, అసలు నిర్మూలించగలుగుతారా? సో అంటే ఇప్పుడు హిడ్మాని చంపడం జరిగింది, అంటే ఎన్కౌంటర్లో చనిపోయింది. సో అంటే అది నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా లేకుంటే ఏం జరిగి ఉండొచ్చు? అంటే చాలామంది అది ఎన్కౌంటర్ కాదు, సో సంథింగ్ ఏదో బూటకం అల్లిరు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అంటే నిర్మూలించగలరా? నిర్మూలిస్తే ఏం జరుగుతుంది? హిడ్మా అసలు స్టోరీ ఏంది అన్న? ఇప్పుడు అమిత్ షా ఒకటి స్టేట్మెంట్ గట్టిగా ఇచ్చాడన్న. ఆయన ఏంటంటే మార్చ్ 2026 వరకు మొత్తం నక్సలిజం లేని రహిత ప్రాంతంగా తీర్చిదిద్దానన్నాడు. అయితే ఇప్పుడు మనము అంటే గత కాలంలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు శ్రీకాకుళం నుంచి వెళ్ళి నక్సలైట్ పోరాటం అనేది శ్రీకాకుళం నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చింది. తెలంగాణ నుంచి వెళ్ళి మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళింది. ఒరిస్సా నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళింది. ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏది బీహార్కి వెళ్ళింది. ఇట్లా అది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్తుంది అన్న. కాకపోతే వీళ్ళు చంపుతున్నది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తే అక్కడికి పోతురు, అక్కడి నుంచి వెళ్ళి పోతురు, ఇక్కడ ఈ స్టేట్కి వెళ్తురు. వీళ్ళని మొత్తం లేకుండానే చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకురు అన్న. అది ఎప్పుడు సాధ్యం కాదన్న, అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇంకో రూపం దాల్చుకుంటున్నది. ఓకే, ఇప్పుడు వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు, తుపాకులు పట్టుకొని ఫైట్ చేస్తున్నారు నక్సలైట్స్. చేసినప్పుడు ఒక టైం వస్తే తుపాకులు తీసేసి వాళ్ళు ప్రజలకు వచ్చి కూడా ప్రజలకు వాయిస్గా నిలబడతారన్న, ఆ స్ఫూర్తితోనే. ఓకే, అంటే ఆ స్ఫూర్తి అంటే వాళ్ళలో ఉంటుందనే. ఒకవేళ మళ్ళీ హిడ్మాని ఎన్కౌంటర్ చేయకుంటే సో జనాలకు వచ్చి మళ్ళీ ఏదో పోరాటాలు చేస్తాడని చెప్పేసి ఈయన మొత్తమే
లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి చంపి ఉంటారు అని అంటున్నారు. సో మీరేమంటారు దానిపైన? అది 100% కరెక్ట్ అన్నది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు చాలామంది లొంగిపోయిన మాజీలు కూడా ఉన్నారన్న. మాజీలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, ప్రజల గురించి కూడా వాయిస్ ఇస్తారు. ఎగ్జాంపుల్ గాజర్ల అశోక్ని తీసుకోండి. అవునవును. అన్న చాలా పాపం అన్న హ్యాండ్ కూడా ఉండదు అన్న. అన్న పోరాటంలో, నక్సలైట్ పోరాటంలో అన్న హ్యాండ్ కూడా పోగొట్టుకున్నాడు. అన్న ఇప్పుడు ప్రజల కోసం ఆయన ఒక స్టాండ్ తీసుకొని నిలబడుతున్నా. అంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. అట్లాంటి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే ఆయన పోయి వాయిస్ ఇచ్చుడు కానీ, మాట్లాడు కానీ, ఇంటర్వ్యూస్ ఇచ్చుడు కానీ, ప్రజా సమస్యల మీద ఆయన కొట్లాడుతుండు. అంటే అన్న ఆ రూపం ఇచ్చేసి లీగల్ రూపంలోకి వచ్చిండు. అట్లనే ఏ పోరాటమైనా సరే అన్న, అది అంతం కాదు, వేరే ఒక రూపంగా వస్తుందన్న నా ఉద్దేశము. ఇంకోటి, హిడ్మా నిజంగా మరి అక్కడ ఛత్తీస్గఢ్లో చాలా అభిమానం అన్న. హిడ్మాకి చాలా ఫాలోయింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఇక్కడ చూడ ఆయన పోస్టర్స్ కనబడబడుతున్నాయి. ఇప్పుడు అంటే ఆయన చనిపోయినా కానీ ఆయన ఆశయం అనేది ఒకటి ఉంటుంది అన్న. అసలు ఎందుకు చనిపోయినని ప్రజలు కూడా ఆలోచిస్తారు కన్నా. ఇప్పుడు ఎన్కౌంటర్ తీసుకొని నేను సోషల్ మీడియాలో చూసిన ప్రకారం అంటే నేను ఆలోచించుకుంది ఎట్లా అంటే, అసలు హిడ్మాది ఎలా జరిగింది అనేది నేను ఒక చిన్న విషయం చెప్తాను. అయితే ఇప్పుడు మీకు హిడ్మాను మనం విజయవాడ నుంచి తీసుకెళ్ళి చంపారని ఒకటి వస్తుంది మనకు న్యూస్. తర్వాత నాకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడో అరెస్ట్ చేశారన్న ఆయనను. ఎప్పుడో అరెస్ట్ చేశారు, చేసి ఒక దగ్గర పెట్టారు, టైం చూసుకొని తీసుకొచ్చి ఇక్కడ మారేడుమిల్లిలో చంపేశారన్న. ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ అంటారా దాన్ని, బూటకపు ఎన్కౌంటర్ అన్న. అయితే దాన్ని అయితే ఖండిస్తాను నేను. ఎందుకనన్నా, ఇప్పుడు నీకు మారేడుమిల్లి అంటే నీకు ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తుందన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం ఏందన్న? టీడీపీ దేంతో అలయన్స్లు ఉందన్న? బీజేపీ తోటి, జనసేన తోటి ఉంది. అవును. ఇది ఇప్పుడు బూటకంపై ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్కి హక్కు ఉంటుంది. అవును. దీని మీద ఎంక్వైరీ పెట్టాలి, అసలు మా జ్యూరిక్షన్లో జరిగింది కాబట్టి అనేది ఎంక్వైరీ పెట్టాలి కదా వాళ్ళు. అవును, పెట్టరు. ఎందుకంటే టీడీపీ అలయన్స్ ఉంది వీళ్ళ ముగ్గురికి కాబట్టి. అది ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చి చంపేస్తే కాంగ్రెస్ ఆగపోతుండే కదా. అవును. ఇప్పుడు సేమ్ అదే అన్న, గాజల రవి అన్న కూడా సేమ్ మారేడుమిల్లిలో చంపేశారన్న, అన్నది కూడా ఎన్కౌంటర్. ఓకే. వీళ్ళు అట్లా అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళతో అలయన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్స్ రెండు కలిసి మంచిగా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ చంపేసుడు పెట్టిరు అన్నట్టు అన్న. ఓకే. అంటే ప్రీవియస్ అన్నను కూడా అక్కడనే చంపడం జరిగింది. మారేడుమిల్లినే చంపేశాడు అన్న. ఓకే. సో ఈయన కూడా ఇక్కడే చంపేస్తారంటే చూసుకోండి. ఇప్పుడన్నా ఒక ఎన్కౌంటర్కి తీసుకెళ్ళినప్పుడు హిడ్మా ఒక 100 మందితో సమానం అన్న. ఆయన ఒక పోరాట స్ఫూర్తి, గిరిజన గెరిల్లా పోరాటం అనేది చాలా గొప్పదన్న. నీకు గెరిల్లా పోరాటం అంటే ఇప్పుడు అడవిలున్న విద్యలన్నీ అన్నట్టు. ఇప్పుడు నీకు బాణం కొట్టుడు కానీ, విల్లుకి పెట్టి బాణం కొట్టుడు కానీ, తర్వాత ఇప్పుడు ఒడిశలతో కొట్టుడు కానీ, తర్వాత నీకు అవి గుణపాలు ఉంటాయి అన్న, గుణపాలతో ఫైటింగ్ చేసుడు. ఇప్పుడు నువ్వు చూస్తే అల్లూరి సీతారామరాజు కానీ, ఇప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు, తర్వాత బిర్సా ముందా, ఛత్తీస్గఢ్లో బిర్సా ముందా అంటే ఆయన ట్రైబల్ అప్పట్లో బాగన్నా. మనకి ఇప్పుడు మన సైడ్ వచ్చేసి కొమరం భీమ్, అవును, తర్వాత రామ్జీ గోండు. ఓకే. రామ్జీ గోండు వీళ్ళ పెద్ద వీళ్ళంతా గెరిల్లా ఆర్మీ, తర్వాత గెరిల్లా పోరాటంలో చాలా స్ఫూర్తి అన్న వీళ్ళది. దాంతోనే హిడ్మాది కూడా ఒక స్ఫూర్తి వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసులంతా మంచి వాళ్ళు పోరాట పూర్తి, ఎందుకంటే ఎప్పుడు అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు అంటే మామూలుగా ఇప్పుడు కుర్రముగాల నుంచి కూడా తప్పించుకోవాలనే ఇలాంటి విద్యలు నేర్చుకోరు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి చంపడం అంటే నార్మల్గా దొరకరు అన్న. అలాంటి వ్యక్తిని ఈజీగా తీసుకొని ఎన్కౌంటర్ చేసిరంటే అది బూటకం ఎన్కౌంటర్ అన్న. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మీరు ఎక్స్చేంజ్ ఫైరింగ్ అని కొన్ని చెప్తున్నారు కదా అన్న. ఎక్స్చేంజ్ ఫైరింగ్ అంటే ఇప్పుడు మరి పోలీసులు ఒక 100 బుల్లెట్లు కాల్స్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 బుల్లెట్లన్నా రావన్నా? రిప్రెషన్ ఉంటుంది, ఇప్పుడు రావాలి కదా. మరి నేను ఇప్పుడు నువ్వు చూసినా కానీ అందరూ నక్సలైట్లు చనిపోతారు కానీ మరి ఒక్క పోలీసు వాళ్ళు అన్నా చచ్చిపోతలేరన్నా. కాదు, ఎన్కౌంటర్ అంటే ఎదురు కాన్పులు జరగలేవు కదా. ఎన్కౌంటర్ అంటే వీళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు, పారిపోతుంటే వాళ్ళని కాల్ చంపడం, అదే ఎన్కౌంటరు. అది అల్లుతుర్రు అన్న వీళ్ళు కట్టు కదా. ఓకే. యాక్చువల్లీ నిజాలు చూపెడతలేరు. ఓకే. అట్లా మరి నిజాలు బయటికి రావాలంటే ఎట్లా? ఇప్పుడు నిజాలు బయటికి రావాలంటే ఇది మనకేందంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ కరెక్ట్ తీసుకోవాలన్నా. వాళ్ళు లొంగిపోతామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. లొంగిపోతామన్నా కూడా తీసుకుపోయి చంపుతారంటే వీళ్ళకి ఏదో ఉందన్న మైండ్లో. ఓకే. ఈ కాన్సెప్ట్ తప్ప వేరేది ఏది లేదన్న. వీళ్ళకి ఏదో ప్రజలకు మంచి చేయాలి ఇది కాన్సెప్ట్, లేకపోతే కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఇలాంటివి చేయరన్న. ఓకే. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఈ బూటకు ఎన్కౌంటర్లు అన్నీ చేస్తారన్న మొత్తం.
అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగే ముందుకు మనకు న్యూస్లో చూసినాం కదన్న, మనకు ఒకటి ఏంటంటే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ కూడా పోయి వాళ్ళ అమ్మకి ప్లేట్ కడిగి అన్నం పెట్టాడు కన్నా. అవును. అయితే అన్నం పెట్టి కడుపు కోత కోసిరన్న వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మనిషి అన్న, తల్లే. ఇప్పుడు మనము హిడ్మ వాళ్ళ తల్లిని మనం వీడియోలో చూసామన్నా, ఆమెకి ఏమైనా ఒక్క చీర తప్ప ఆమెకి ఏమైనా నగలున్నాయా, లేకపోతే ఆమె మెడలో ఏమైనా వస్తువులు ఉన్నాయా, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది, వాళ్ళ చిన్న గుడిసె, దేని గురించి పోరాటం చేసినా హిడ్మ? అవును. కానీ నిజమన్నా మీరు చెప్పింది నేను దానికి నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్ల వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచి నగలు పట్టు చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె చీర కూడా కట్టుకోలేదన్నా. అవును, చూసిన నేను కూడా. చూసినావు ఎంత బాగా అనిపిస్తుంది వాళ్ళు, అంటే ఆదివాసులు ఏడుస్తుంటే ఎంత ఎవరికైనా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు నువ్వు ఈ మీడియా ఇప్పుడు మనం చూసుకుంటా ఈడ మాట్లాడుకొని వాళ్ళ గురించి బాధపడుతూ తప్ప, ఇప్పుడు మనము అంటే మనకు ఉందన్న పోరాటం చేసే శక్తి ఉంది, దానికి కూడా టైం వస్తుంది. ఏదన్నా ఒక రూపంలో వస్తుందన్న టైం. ఇప్పుడు అన్న నువ్వు సోషల్ మీడియాలో నీకు సాయశక్తిలో నువ్వు ప్రజల ప్రాబ్లమ్స్ నువ్వు పోరాడుతున్నావు, పబ్లిక్కి వెళ్ళి అంటే మనిషి నాది కూడా వీళ్ళకి కొంచెం ఉండాలి, నేను కూడా ఒక పోరాటం అంటే నువ్వు ఒక మీడియాతో చేస్తున్నావు నువ్వు పోరాటం. అవును. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాతో చేస్తున్నావు అన్న పోరాటం, వాళ్ళేమో గన్నులతో చేసిరు. అవును. అట్లా ఏదో ఒక రూపంలో ఉంటుంది అన్న పోరాటం అనేది. అవును, అట్లా. అయితే ఇప్పుడు హిడ్మది అంటే బూటకమే అంటవా? ఖచ్చితంగా 100%. ఓకే. సో అంటే ఆయన ఒకవేళ ఎన్కౌంటర్ చేయకపోతే ఏమవుతుండే మరి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను లొంగిపోనీకే విజయవాడకు వచ్చిందని అదొకటి ఉంది అన్న. ఓకే. విజయవాడ నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళ బిల్డింగ్ మనం చూసాం అన్న, బిల్డింగ్ నుంచి అంతా మనం వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే నాకు తెలిసిన ప్రకారం ఆ బిల్డింగ్ నుంచి తీసుకెళ్లారన్న. తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మావోయిస్టులు కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు కదా, వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తుంటే ట్రీట్మెంట్ కోసం వస్తే పట్టుకెళ్ళి చంపేశారు అనేది వాళ్ళు మావోయిస్ట్ పార్టీ మనకు వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. ఓకే. అయితే చనిపోతే ఏమైతుండే అన్న, చనిపోతే ఆయన లొంగిపోతుండే అన్న. ఓకే. 100% లొంగిపోతుండే, ఏదో ఒక కారణం చేత లొంగిపోనో లేకపోతే లొంగిపోనో అది మనకు తెలియదు. ఒకవేళ లొంగిపోతే మాత్రం ఆయన లీగల్గా బయటకు వచ్చేసి అక్కడ పోయి గిరిజనులకు ఇప్పుడు ఈయన మూమెంట్లో కొంచెం తెలివిమంతుడు అయిన అన్న, తెలివిమంతుడు అయి సెంట్రల్ కమిటీ వరకు కూడా ఎదిగిండు. ఓకే. సెంట్రల్ కమిటీ అంటే నాట్ ఏ జోక్ అన్న. ఓకే. PLGA, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ అని. ఓకే. దానికి కమాండర్ అంటే ఏందన్న, ఎక్స్పర్ట్స్ ఉంటారు దాంట్లో, వెపన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు తుపాకులు, ఇప్పుడు గన్స్ ఇట్లా హ్యాండిల్ చేయాలని ఒక 10 మందికి ట్రైనింగ్ ఇచ్చే అంత కెపాసిటీ ఉంటుందన్న. అతను తప్పించుకోలేడన్న వీళ్ళ ఎన్కౌంటర్ నుంచి వెళ్ళి. అట్లా ఆ విధంగా చూస్తే ఇతను ఒకవేళ బతుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి ఆదివాసి పోరాటం చేస్తుండే, ఆ ప్రజల మందుల నుండి ప్రజా సమస్యల మీద బాగా కొట్లాడుతుండే. ఎందుకంటే అభిమానులు ఎక్కువ ఆయనకు, ఆదివాసి బిడ్డ కాబట్టి అలా ఉంటుండే. అంటే ఈయన ఎక్కడొస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్నీ ఇక్కడ ఇప్పుడు మైనింగ్ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అంటే ఎక్స్పోజ్ అవుతుందో, ఈయన మళ్ళీ వీటి మీద కూడా పోరాటం చేస్తారు కదా అన్నట్టు దీంతోనే పెట్టారన్న మెయిన్. నిజంగా హిడ్మ చనిపోగానే ఒక ఆవిడ వీడియో తీసింది, మీరు చూసిరా? అంటే హిడ్మ చనిపోయిండు, ఆయన అంత్యక్రియలు జరగక ముందుకి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇట్లా మొత్తం తను వీడియో తీసింది. అంటే ఆ మైనింగ్ మొత్తం అంటే ఆ మైనింగ్ చేస్తున్నారు అంటే అడవిని మొత్తం సో తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ భూమి అంతా ఎవరికి కేటాయిద్దామని, అదాని అంబానీ వాళ్ళకి కేటాయిద్దామని అని అంటున్నారు. అవన్నీ నిజాలేనా? అంటే చూడన్నా, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నీకు కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారన్న. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీకి ఇంతో అంత ఫండింగ్ ఇస్తారన్న. అవును, ప్రతి పార్టీకి అయితే ఫండింగ్ అయితే ఇస్తారు, ఫండింగ్ ఇస్తారు. ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు నాకు ఇప్పుడు ఇంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లా గిరిజనులకు అనేది ఒకటి ల్యాండ్ వాళ్ళ సొంత భూమి కాదు. ఇప్పుడు గిరిజనుల సొంత భూమి అన్న, కాకపోతే వాళ్ళకి లీగల్గా వాళ్ళ దగ్గర ఏం పేపర్ ఉండదు అన్న. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఆ ల్యాండ్ మొత్తం సర్వే కానీ ఎంత, ఎక్కడ ఏం భూమి ఉంది, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి ఇక్కడ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఉండదు వాళ్ళకి. నువ్వు గుడి చేసుకుంటే నీకు రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కావాలి కన్నా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హిడ్మ లాంటి వాళ్ళు కూడా కొట్లాడింది మెయిన్ దేనికోసం అంటే వీళ్ళకి ఒక ఇల్లు కావాలి ఉండనీకి అన్న. నక్సలైట్ మూమెంట్ అనేది మెయిన్ ఒకటి ఉంటుంది అన్న, వీళ్ళకి ఉండనీకి మనిషికి కావాల్సింది ఏందన్న, ఉండనీకి ఇల్లు, 3 పూటలు తిండి, చదవనీకి ఒక బడి,
ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్, అంతే తప్ప వీళ్ళ డిమాండ్స్ ఏముండే అన్న. ఓకే. ఏదో కోట్లు కట్టుకోవాలి, నేను ఈ బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ కట్టాలి, మా ఆదివాసులకు 1000 ఎకరాలు వంచిరి అనేది వీళ్ళకి ఉండదన్న. వీళ్ళకి కొట్లాడింది మెయిన్ ఏంటంటే ఇల్లు, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత 3 పూటలు తిండి అన్న. ఇప్పుడు ఆదివాసులకు కూడా అన్న, మీరు ఆదివాసులకు ఒక ల్యాండ్ ఇస్తే ఒక 3 ఎకరాలు, ఇప్పుడు సంథింగ్ అన్న ఒక గూడెం తీసుకో అన్న, గూడెం గిరిజన గూడెం, ఒక గిరిజన గూడెం తీసుకో. మా అంటే ఎంత ఉంటారన్న అక్కడ, ఓ 10 ఫ్యామిలీలో 15 ఫ్యామిలీ అంతే ఉండి ఎక్కువ ఉంటారన్న. ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ని, అక్కడ ఉన్న వాళ్ళ అంటే వాళ్ళు ఉండే గూడెంకి సరౌండింగ్స్ ఒక మీరు తీసుకున్న ఒక 1 కిలోమీటర్ లేకపోతే 2 కిలోమీటర్స్ తీసుకోండి, వాళ్ళకు మ్యాపింగ్ చేయండి. ఇప్పుడు మన విలేజ్లలో కూడా మనకు సరిహద్దులు ఉంటాయి కదా, ఏ గ్రామానికి కావాలి, అట్లనే అక్కడ గూడాలకు కూడా సరిహద్దులు చేసి వీళ్ళకు అక్కడ ఉన్న ల్యాండ్లో వీళ్ళకి ఎంతమంది 15 ఫ్యామిలీలు అంటే మనిషికో 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు బతుకుతారన్న హ్యాపీగా. అలాంటి పోరాటం అన్నట్టు. అయితే ఇప్పుడు బీజేపీ మీరు అడిగారు అన్న, ఇప్పుడు బీజేపీ వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థకి అప్పగిస్తారా? 100% అప్పగిస్తారన్న. ఓకే, అప్పగిస్తారు. ఈ కాగార్ అనేది కూడా ఏంటంటే కాలికరో గర్, ఆదివాసి కాలికరో గర్, ఓకే. అట్లా ఆపరేషన్ కగార్ అనేది. కగార్ అంటే మెయిన్గా కర్రెగుట్టలు. ఓకే. కాకపోతే నా వర్షన్లో నేను చెప్తున్నా ఖాళీ గర్. ఓకే. ఖాళీ చేయండి మీ గూడాలన్నీ అన్నట్టు మొత్తం. ఓకే. అట్లా. సో అంటే సక్సెస్ సాధిస్తారా మరి బీజేపీ గవర్నమెంట్? కొంతవరకు సాధిస్తారన్న, కాకపోతే అది వేరే రూపంగా అది వస్తుంది. కాకపోతే నేను కూడా కానీ ఇప్పటికి చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు. అంటే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చంద్రన్న వీళ్ళంతా, అదే చంద్రన్న తర్వాత ఇప్పుడు ప్రసాదరావు వీళ్ళంతా, తక్కలపల్లి వాసుదేవరావు, ఆశన్న ఒకటి, తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు వీళ్ళంతా లొంగిపోయారు. అంటే ఇలాంటి వాళ్ళు మంచి మంచి మేధావులు అన్న, వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. నేనేమనుకుంటున్నా అంటే నా అనాలిసిస్ పరంగా నేను చెప్తున్నా అన్న, నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ లొంగిపోయిన వాళ్ళంతా కలిసి ఒక మంచి పార్టీ పెట్టేసి లీగల్గా చేస్తే మాత్రం వీళ్ళకు ఉన్నంత క్రేజ్ ఎవరికి ఉండదన్న. ఓకే. ఇప్పుడు ఈ ఉన్న రాజకీయ నాయకులు కూడా మూసుకొని పక్క వండుకోవాలి వీళ్ళు, అట్లా వస్తుందన్న, వీళ్ళు చేస్తారు. ఓకే. నాకు ఓపు ఉంది ఇప్పుడు, ఎందుకంటే మంచి మంచి లీడర్లు కూడా లొంగిపోయి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు ఇప్పుడు మనకి తక్కలపల్లి వాసురావు గారు చూస్తే ములుగు జిల్లా, అవును. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు చూస్తే కరీంనగర్, ఇప్పుడు మన చంద్రన్న చూస్తేనేమో అటు మంచిర్యాల సైడ్ అన్నది. ఇలాంటి అంటే ఒక స్టేట్లో ఇదంటే ఒక టీం ఫామ్ చేసుకొని మంచిగా చేశారనుకో, వీళ్ళు కూడా మంచిగా ఒక లీగలైజ్గా పార్టీ ప్రజా పోరాటాలు చేయొచ్చు. ఎవరికైనా మీడియా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది సొసైటీలో, ఎవరైనా చెప్పే హక్కు ఉంది, ఫైట్ చేయొచ్చు ప్రజల గురించి, చేస్తే ఇలా బాగుంటుందన్న. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నక్సలైట్ల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో అంటే వీళ్ళు కూడా ఎంతోమంది ఆర్మీలని, సో ఆర్మీ వాళ్ళని, అదేవిధంగా పోలీసులని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు, వీళ్ళు చేసింది కూడా తప్పే కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు అన్న? ఇప్పుడు రైట్ ఉన్న దగ్గర రాంగ్ ఉంటుంది అన్న. అవును, అవును, 2 యాంగిల్లో చూడాలి. అవును. ఇప్పుడు మనము వీళ్ళు మంచి వీళ్ళు చెడు అన్నట్టు ఏం లేదన్న, మనం నేను న్యూట్రల్గా చెప్తాను. ఓకే. అయితే ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మనకి ఆపరేషన్ కాగారదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు అడవిలో ఉన్న అన్నలు ఇప్పుడు ఆర్మీ దగ్గరికి వెళ్తురా, లేకపోతే ఆర్మీ వాళ్ళే అన్నల దగ్గరికి వెళ్తురా? సో అంటే వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అవును. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పేసి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటే నక్సలైట్లు లేకుండా చేద్దామనే వీళ్ళు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు నక్సలైట్లు మరి ఏమన్నా సొసైటీకి ఏమన్నా అది చేశారన్న? అంటే సొసైటీకి ఏమేమి చేసిరంటే మీరు చెప్పారు అంటే బడి కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి చేసిరని అన్నారు. అవును. సరే చేస్తే చెయ్యండి, కానీ ఆర్మీ వాళ్ళని పోలీసులని పుట్టన పెట్టుకురా, లేదంటే ఎంతో మందిని చంపడం జరిగింది. అది కరెక్టే అన్న మీరు అనేది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళంటే ఇప్పుడు నీకు ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ బేస్ క్యాంపులు కానీ, ఇప్పుడు అడవిలోకి పోయే అవసరం ఏముందని నా ఒపీనియన్ అన్న. ఓకే. ఇప్పుడు అడవిలో చెట్లు ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి, గిరిజనులు ఉంటారు, వాళ్ళు ఏదో పని చేసుకొని బతారు. సరే అడవిలా సో స్మగ్లింగ్ జరగదా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరగదా, సో ఏనుగుదంతల స్మగ్లింగ్ జరగదా, పులి చర్మాల స్మగ్లింగ్ జరగదా, సో వాటి గురించి వెళ్తురేమో. అట్లెందుకు అనుకోవద్దు పోలీసులు? స్పెసిఫిక్గా ఇప్పుడు ఆపరేషన్ కగారని పెట్టిరు కన్నా, మరి ఇప్పుడు పెట్టిరు, అప్పుడు కూడా అంతే ఉండన్న కూంబింగ్ నక్సలైట్ కోసమే. ఎందుకంటే మీరు చూడండి, మీరు మెయిన్గా ఛత్తీస్గఢ్ తీసుకుంటే అక్కడ జనతా సర్కార్ అని ఒకటి ఉంటుంది అన్న. ఓకే. ఏది నక్సలైట్ వాళ్ళది, జనతా, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ వాళ్ళది. మావోయిస్ట్ పార్టీ ఒక జనతా సర్కార్ అని వీళ్ళు మన గవర్నమెంట్కి ఒక ప్యారలర్ గవర్నమెంట్ని అర్పించారు అనుకో. ఓకే.
అంటే ఇప్పుడు స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ నడుస్తుంది, మళ్ళీ వీళ్ళది ఒక గవర్నమెంట్. అంటే ఒక స్టేట్లో ప్యారలల్ గవర్నమెంట్ నడిపించిన చరిత్ర మావోయిస్ట్ పార్టీదన్నా. ఓకే, అట్టెట్లా నడిపించింది? అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనకి ఏది గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు అన్న గవర్నమెంట్ మీరు ఇప్పుడు అంటారు కదా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతలేవు, ఏమవుతలేవు అసలు, ఆదివాసులు మరి ఇట్లా వీళ్ళు అభివృద్ధిలోకి ఎట్లా రావాలంటే మరి స్వాతంత్రం వచ్చిన కాంచెలు మరి వీళ్ళ జాగాలు గుర్తులేవన్నా మీకు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పుడు 2025 అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బతుకుతురు కన్నా మంచినే బతుకుతురు కదా. ఇప్పుడు మనం అంటే మరి ఎందుకు గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది మేము అక్కడ పోదామంటే మన నక్సలైట్లు అడ్డుపడుతున్నాం అంటు. ఇప్పుడు నువ్వు నక్సలైట్లు అడ్డుపడేదంటే వాళ్ళు ఒకటే అన్న, ఈ రోడ్స్ వేస్తే ఏమవుతాయంటే యాక్సెస్ అయిపోతుంది అన్న ఫారెస్ట్కి అంతా, ఫారెస్ట్కి యాక్సెస్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న వనరులన్నీ మనం చూస్తామన్నా. అన్న నువ్వు ఎగ్జాంపుల్ అన్న, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. మనకు యాదగిరిగుట్ట నియర్ బై కన్నా, మీరు భువనగిరి దాటంగానే ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూడండి, గుట్టల మీద ఎవడన్నా వెంచర్ వేస్తాడా అన్న? అవును, వెంచర్లు వేస్తారు. అవును, అంటే అదంతా గవర్నమెంట్ భూమి అన్న. ఓకే, ఇప్పుడు వెంచర్లు వేస్తారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఇదే యాక్సెసిబిలిటీ అక్కడ ఇచ్చినామనుకో ఏమవుతుంది? సేమ్. ఓకే, గుట్టలన్నీ ఎట్లా తవ్వుతారన్న మొత్తం నువ్వు మీకు చూడండి, మీరు భువనగిరి దగ్గర కూడా ఎంత గుట్టలు ఎంత తవ్వుతారన్న వాళ్ళు. తవ్వి మొత్తం ఫ్లాట్ చేసేస్తారు, ఫ్లాట్ చేసి వెంచర్లు వేసుకుంటారు మంచిగా. అట్లా అలానే అడవి తల్లి అలా కావద్దనే వీళ్ళ పోరాటం అన్నా. అట్లా సో అంటే పోలీస్ వాళ్ళని చంపడము, ఆర్మీ వాళ్ళని చంపడం, దీనిపైన మీరు ఏం చెప్తారంటే వాళ్ళు తప్పు చేశారంటారా, తప్పు చేయలే అంటారా? అయితే వీళ్ళేమో గిరిజనుల కోసం చేస్తారన్న, ఎవరు నక్సలైట్లు ఏమో గిరిజనుల కోసం అడవిని కాపాడడం కోసం వీళ్ళు పోరాటం చేస్తారు. ఈ ఆర్మీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏమో రాజకీయ నాయకుల గురించి పోరాటం చేస్తారన్న. ఓకే, అంటే వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి. ఇంకొకటి అన్న మీరు చూడాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇస్తేనే కదా వీళ్ళు అడవుల్లోకి వచ్చింది. అవును, హోమ్ మినిస్టర్. అవును, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేయకపోతే ఆర్మీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు డిప్లాయ్ అవుతారన్న అక్కడ? అవును, డిప్లాయ్ కారు కదా, డిప్లాయ్ కారు ఏ యాక్షన్ కూడా పాల్గొన్నారు కదా వాళ్ళు కూడా. అట్లా. సో అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఇప్పుడు నక్సలైట్లు అంటే ఇప్పుడు కేంద్ర బలగాలలో ఉన్న నక్సలైట్లు ఎవరన్నా ఉన్నారా మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు? అన్న ఇప్పుడు నక్సలైట్ అంటే ఫస్ట్ పీపుల్స్ వార్ ఉండే, తర్వాత అది మావోయిస్ట్ పార్టీగా మనకి అది వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా అంటే మీకు దీంట్లో కూడా అన్న మావోయిస్ట్ పార్టీలు కూడా నీకు సెంట్రల్ కమిటీ ఉంటుంది, తర్వాత స్టేట్ కమిటీ ఉంటాయి, తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీస్ ఉంటాయి, మళ్ళీ ఏరియా దళ కమాండర్ స్క్వాడ్స్ ఉంటారు, స్క్వాడ్ కమాండర్స్ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఏది మనకి సెంట్రీ అంటే మనకి ఫస్ట్ వీళ్ళు అంటే కార్యకర్తలు ఫస్ట్ వీళ్ళు. అట్లా అన్నీ ఉంటాయన్న మనకి. ఇప్పుడు మన తెలుగు స్టేట్లో చూసుకుంటే మంచి మంచి టాప్ లీడర్స్ తీసుకో అన్న, మనకు రామకృష్ణ గారు, ఆర్కే, అక్కిరాజు వారుగోపాల్ సార్, అతను ఒకరు. తర్వాత నంబాల కేశవరావు తర్వాతనే మనకి ఇది హిడ్మా మెయిన్ మనకు వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మీరు కరీంనగర్ సైడ్ తీసుకుంటే దేవుజీ, ఇప్పుడు ఆయన ఉన్నాడు ప్రజెంట్. ఓకే, సో ఈయన ప్లేస్ ఆయనకు వస్తుంది అంటున్నారు. అవునా? ఏదన్నా ఈ హిడ్మా ప్లేస్ని ఆయన వేస్తాడు అని అంటున్నారు కదా. హిడ్మా ప్లేస్లో ఇప్పుడు దేవాని ఒకరు వచ్చేసారు కదా ఆల్రెడీ. ఓకే, దేవాని వచ్చేసారు. ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో కూడా ఆయన ఫొటోస్ మనకు చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి ఆయన అంటే వీళ్ళు అనేది ఆర్మీ అంటే మిలిటరీ పరంగా అన్న వీళ్ళది. ఓకే, ఇప్పుడు హిడ్మా అనేది మిలిటరీ. ఓకే, ఇప్పుడు రాజకీయం మళ్ళీ తర్వాత సపరేట్ ఉంటాయి అన్నట్టు దీంట్లో కూడా సెక్షన్స్ మళ్ళీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీకి ఒక స్టూడెంట్ వింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మావోయిస్ట్ దాంట్లో కూడా మనకి ఆర్మీకి ఒక సపరేట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న మన ఇండియన్ గవర్నమెంట్లో ఇప్పుడు నేవీ ఉంటుంది, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత ఇలాంటివి కూడా వాళ్ళ దాంట్లో కూడా ఉంటాయి అన్న వీళ్ళు. ఓకే, అలాంటి దాంట్లో ఇప్పుడు మనకి హిడ్మా జనపంగానే మనకు దేవాని వచ్చారన్న అట్లా. ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మనకు మన తెలుగు స్టేట్లో చూసుకుంటే మనకి నేను ఇప్పుడు చెప్పాను కదా అన్న, ఇది మన రామకృష్ణ గారు ఒకటి, తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి ఉండే మీకు మహబూబ్ నగర్ సూర్యమన్న అంటుండే, పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, ఓకే, తర్వాత సాంబశివుడు మన నల్గొండ డిస్టిక్. అప్పుడు వీళ్ళంతా గొప్ప గొప్ప లీడర్స్ అన్న, గొప్ప లీడర్స్. సాంబశివుడు, కోనపురి రాములు వాళ్ళ బ్రదరు. తర్వాత మీకు ఇటు వస్తే స్వర్ణక్క ఉంటుండే అప్పుడు. అవును, స్వర్ణక్క అంటే మీకు ఐడియా ఉండొచ్చు.
స్వర్ణక్క, తర్వాత ఇప్పుడు మనకి కామ్రేడ్ రంగవల్లక్క, వీళ్ళంతా మంచి మంచి టాప్ లీడర్స్ అన్న, మంచి టాప్ లీడర్స్. తర్వాత ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారన్న. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు అందరు చనిపోతున్నారు కదా నక్సలైట్లు, సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా వీరులారా నక్సలైటు వీరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి చుక్కలల్లో కలిసినారా. అంతేనా? ఓకే. సో టెన్షన్ వస్తుందా? మొత్తానికైతే మనం మాట్లాడుకుంటున్నామన్నా, అంటే మీ నాన్నగారు కూడా నక్సలిజంలో ఉండి ఒక నక్సలైట్గా ఉండి లొంగిపోయి దాని తర్వాత ఏం జరిగిందో అనేది మీరు చెప్తే బాగుంటుంది. అంటే మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారు నక్సలిజంలో ఉన్నారా లేకుంటే ఎట్లా ఉన్నారా, అసలు ఏంది మీ నాన్నగారి స్టోరీ, మీ నాన్నగారి పేరు? ఓకే ఓకే షూర్ అన్న. మా నాన్న పేరు వచ్చేసి నీలం నాగన్న అన్న. ఓకే, నీలం నాగన్న. నాగన్న. ఓకే. తర్వాత మా ఫాదర్ వచ్చేసి ఆలేరు దళము పీపుల్స్ వారు అన్న. ఓకే. ఆలేరు దళంలో పీపుల్స్ వారు. మా నాన్నగారు అంటే మా నాన్నగారు కొన్ని 1985 అన్న. 1985లో ఆలేరు దళంలో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే మా నాన్న వచ్చేసి ఇక్కడ మనకి గోష్ గొంగడ వేసి విలేజ్లలో గ్రామాలకు వెళ్ళి, అంటే గ్రామాలకు వెళ్ళి ఒక మోటివేషన్ అంటే డ్యాన్స్ చేసేసి ఇంకా పాటలు పాడుకుంటా ఒక ప్రజల్లో ఒక చైతన్యం అనేది క్రియేట్ చేశాడన్న మా నాన్న కూడా. ఓకే. మా నాన్న క్రియేట్ చేశాడు. ఇప్పుడు చూస్తే మీకు అప్పట్లో ఈ పట్వారీ వ్యవస్థ ఉంటుండే అన్న. పోలీస్ పటేలు గిర్దవార్లు వీళ్ళంతా అప్పుడు వ్యవస్థ బాగా ఉంటుండే అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ అప్పుడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఒక పేదోడు పోతే వాళ్ళని పట్టించుకోరన్న. ఒక పేదోడు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి పోతే అప్పుడు పట్టించుకోపోతుండే అన్నట్టు. పట్టించుకోపోతుండే ఇప్పుడు పేదోడు ఏం ప్రాబ్లం పోతారన్న, ఇక నాకు గింత భూమి ఉందయ్యా రిజిస్ట్రేషన్ చేయడానికి పోతారు కదా అన్న. పోయినప్పుడు చేయనప్పుడు అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఇనిషియేట్ చేస్తుండే అన్నట్టు. పోయి వన్ ఎంఆర్ఓని బెదిరించడం లేకపోతే చేసి వందని ఏదైనా కానీ పెట్టిపియాలి. ఓకే. అలాంటి యాక్టివిటీస్. తర్వాత నేను 1990 అన్న. నేను నా డేట్ ఆఫ్ బర్త్ 90. ఓకే. తర్వాత నాకు ఊహ తెలిసిన అంటే నాకు మా మదర్ చెప్తుండే, మా మదర్ గారు, మా అమ్మ పేరు సునీత అన్న, నీలం సునీత. మా అమ్మ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సిఏ టైప్లో పనిచేస్తుంది, అంటే మహిళా సంఘాల్లో. ఓకే. అయితే ఇది చెప్తుండే అన్నట్టు, అంటే ఇట్లా మన ఇంటికి ఇట్లా నక్సలైట్స్ వస్తుండే, వచ్చి అంటే నాన్నగారు కూడా వాళ్ళతోనే వచ్చి అడవిలో ఉండే నా నాన్నగారు అడవిలో లేడన్నా. ఇప్పుడు మనకి బయట ఉండే వాళ్ళు కూడా ఉంటారన్నా. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గ్రామాలలో గ్రామ రక్షక దళం అని పెట్టారు అన్నట్టు అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ. ఓకే. ఇప్పుడు గ్రామాలలో ఏమైతున్న ఇన్ఫర్మేషన్ అనేది కొరియర్ వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి దాంట్లో అంటే కొన్ని టీమ్స్ ఉంటాయి అన్న వీళ్ళకి కూడా. ఒక కొరియర్ వ్యవస్థ ఉంటుంది, ఒక విలేజ్కి వెళ్తే ఫుడ్ పెట్టేటోళ్ళు ఉంటారు, షెల్టర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. వీటిని ఏపీటీస్ అంటారన్న. ఓకే. అట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు మా నాన్న వింగ్ ఏంటంటే ఇట్లా పాటలు కళాకారులు పాటలు చైతన్యం తెచ్చేది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఏది సంథింగ్, ఇప్పుడు వీడు ఎంఆర్ఓ కూడా ఎక్కువ చేస్తుండు, వీడు సర్పంచ్ కూడా ఎక్కువ చేస్తుండు, వాళ్ళ దగ్గర పోయి బెదిరియాలని అప్పుడు డిసిషన్స్ ఉండే. ఓకే. అంటే లోపల నుంచి డెసిషన్ వస్తుండే. అప్పుడు మా నాన్నకి నాకు తెలిసి నాకు ఇప్పుడు అప్పుడు మనకి బెల్లంపల్లి నుంచి వచ్చిన ఒక సత్యం అని కమాండర్గా వచ్చాడు అన్నట్టు ఆలేరు దళంకి. ఓకే. అన్న కిందనే మా డాడీ వాళ్ళు కానీ మా బాబాయ్ కూడా అన్నాడు అన్న దాంట్లోనే. ఓకే. మా బాబాయ్ కూడా నీలం వెంకన్న. ఓకే. ఆయన కూడా మా దాంట్లో పార్టీలనే పనిచేసారు వీళ్ళంతా. తర్వాత నేను చూస్తుండే, అంటే నాకు ఊహ తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఇదే మా నాన్న కూడా ఏంటంటే మంచి ఆ ఇన్స్పిరేషన్తో మంచిగా ఉంటున్నాను, అంటే నీతి నిజాయితీగా ఉంటున్నాను. ఓకే. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది కూడా అదే అన్న. మనిషి ఇప్పుడు వాళ్ళకి వేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏదో చెప్పుకొని పేర్లు చెప్పుకొని సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు, కానీ మా నాన్న ఎప్పుడు సంపాదించలేన్న. ఓకే. అట్లా. సో నాన్న ఎప్పుడైనా లోపలికి వెళ్ళింది ఏమైనా విషయాలు చెప్పిండా, అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అసలు ఏం జరుగుతుందని? లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళకి అంటే ఇప్పుడు ఇది మన సైడ్ ఏమో మొత్తం మైదానం ప్రాంతం అన్న. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ తీసుకుంటే మైదాన ప్రాంతం. నీకు కొంచెం ఏటూరు నగరం సైడ్ పోతే ఇటు మనకి ఏంటంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా అవి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆలేరు తీసుకో, ఆలేరు ఏరియా, ఇప్పుడు భువనగిరి ఏరియా తీసుకుంటే అంత ఫ్లాట్ ఏరియా అన్న మనకి. ఆ ఫ్లాట్ ఏరియాలో ఏంటంటే వీళ్ళు నైట్ టైంలో వస్తుండే, ఎవరు దళాలు కానీ నైట్ టైంలో వచ్చినప్పుడు వీళ్ళు ఒక ప్లేస్ అనుకుంటుండే, ఆ ప్లేస్ దగ్గర పోయి డిస్కషన్ చేస్తుండే. ఏం ఇక్కడ అంటే
కొందరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు ఒక ఆలేరు దళం అంటే ఒక చుట్టుపక్కల 15 గ్రామాలు 30 గ్రామాలు ఉంటాయి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో. వీళ్ళు అక్కడ గ్రామాలలో అందరినీ మోటివేషన్ చేసి యువతను, తర్వాత అక్కడ జరిగిన అన్యాయాల మీద మీరు నోరు తెరిచి మాట్లాడాలన్నట్టు ఇలాంటివి నేర్పిస్తుండే. ఇప్పుడు లేడీస్కి ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ లంపెన్గాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు చిచ్చొరగాళ్ళు, వీళ్ళ పని కూడా మంచిగా చేసిరన్న. ఓకే, అలాంటి యాక్టివిటీస్ ఉండే అన్న. ఇప్పుడు మనకు వచ్చేసి మా నాన్నగారు ఇవన్నీ యాక్టివిటీస్ ఉండే. తర్వాత మా నాన్నగారు ఒక 1993-94లో లొంగిపోయింది అన్న. ఓకే, లొంగిపోయినప్పుడు కూడా మా నాన్నను నల్గొండ డిస్టిక్లో ఇక్కడ ఒక డౌట్, నాన్నగారు అంటే ఈ ఇంట్లో ఉన్నట్టే నార్మల్ పర్సన్ లాగా అంటే నక్సలైట్ లాగా లేకుండే, అంటే అందులో ఉన్నా అని చెప్పేసి ఉంటుండే. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నప్పుడు అంటే వీళ్ళందరూ తిరుగుతుంటే ఏం చేయకపోతుండే పోలీసులు? అంటే అప్పుడు కమ్యూనికేషన్ ఎంత డెవలప్ కాలేదు అన్న. ఇప్పుడు ఏంటంటే నక్సలైట్లకు సానుభూతి పరులు చాలా ఉండే అన్న. అప్పుడు పోలీసులలో కూడా ఉంటుండే అన్న. ఇప్పుడు పోలీసులలో మంచి పోలీసు వాళ్ళు ఉంటారు, చెడు పోలీసు వాళ్ళు ఉంటారు అన్న. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్పాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే అంతే. ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు మా నాన్నగారు ఉన్న టైంలో పోలీసు వాళ్ళు ఎట్లా అంటే, అరే నాగన్న పాపం వీళ్ళు ఎవరి గురించి పోరాడుతుర్రు అని పోలీసు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎవరి గురించి పోరాడుతుర్రా పాపం పేద ప్రజల గురించి పోరాడుతురు. కానీ నక్సలైట్ ఇట్లా పోతుంటే పోలీసు వాళ్ళు పక్క పాయింట్ పోయినా చూసుకుంటే వదిలేసి వెళ్ళిపోతుండే అన్న వీళ్ళు. అట్లా ఇప్పుడు అంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మంచి ఇనిషియేషన్ అంటే మంచి ఉన్న అంటే ఒక ఒపీనియన్తోనే ఉండే అన్న నక్సలైట్ మూమెంట్ మీద. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మళ్ళీ ఈ తిక్కలలో ఉంటారు కదా కొందరు, ఎవరైనా ఎస్ఐ గారు సిఐ ఎవరైనా కొంత తిక్కలకు వీళ్ళు మంచి గుణపాఠం చెప్తున్నారు వీళ్ళు. ఓకే, అంటే కావాలని చేసే వాళ్ళకి గుణపాఠం చెప్తుండే. పోలీసు వాళ్ళు అయినా పబ్లిక్ సర్వెంట్ అన్న. అవును, నక్సలైట్లు అయినా పబ్లిక్ కోసమే కదా వాళ్ళు ఫైట్ చేసేది. ఇప్పుడు పోలీస్ అనేదేమో జీతం తీసుకొని గవర్నమెంట్ వనరులు, ఇప్పుడు అఫీషియల్కి ఎక్కువ పట్టింపు ఉండాలన్నా అన్అఫీషియల్కి ఎక్కువ పట్టింపు ఉండాలా? అంటే ప్రజల మీద పట్టింపు ఎవరికి ఉండాలన్న? పోలీసులకు ఉండాలి కాబట్టి అది లేదు కాబట్టి ఇక వీళ్ళు వాళ్ళ మీద అట్లా చేస్తారు. అయితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా నక్సలైట్లు రావడం, మీరు వాళ్ళని చూడడము, అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా కొంచెం ఆర్మీ టైప్ ఉంటుంది, సో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, మీరు చూడడం జరిగిందా? చూశానన్నా, నేను చూశాను. ఓకే, ఏం జరుగుతుండే మీ ఇంట్లోకి వస్తుండేనా నక్సలైట్లు? అన్న ఇప్పుడు నక్సలైట్లు వస్తుండే, వాళ్ళకి వచ్చినాక ఏంటంటే వాళ్ళకి మెయిన్ అంటే గ్రామాలన్నీ తిరుగుతుండే అన్న. గ్రామాలను తిరిగినప్పుడు నేను మా మదర్ గారు ఒక విషయం చెప్పారు అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు నక్సలైట్లు ఒక ఊరికి వచ్చినప్పుడు దళంలో ఒక అన్ని కులాలను వినిపిస్తుండే అన్న. ఓకే, ఇప్పుడు రెడ్డి, తర్వాత మాల కానీ మాదిగ కానీ, తర్వాత మంగలి, చాకలి, కుమ్మరలు, అన్ని కులాలను ఒక దగ్గర పిలిపించి ఏంటంటే బంతి భోజనం, ఓకే సమగ్ర భోజనం అంటారు కదా, అన్ని కులాలు ఒక దగ్గర కూర్చొని తినాలని, ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురానికి ఓకే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుండే. వాళ్ళు వస్తుండే అన్న, నేను చూస్తుండే. కొంతమంది సివిల్లో వస్తుండే, కొంతమంది గన్లు వేసుకొని వస్తుండే, కొంతమంది మామూలుగా సివిల్లో వస్తుండే. వచ్చేసి వాళ్ళు వచ్చేది కూడా ఏంటంటే కొంచెం ఫుడ్ తింటుండే అన్న. ఫుడ్ తిని వాళ్ళకి కావాల్సిన వస్తువులు ప్యాక్ చేసుకొని, తర్వాత వాళ్ళు తెచ్చిన తుపాకులు ఇప్పుడు రైతులు వేసుకున్న గడ్డంలలో దాచిపెట్టుకుంటున్నాను వాళ్ళు. ఓకే, అంటే పొలం గడ్డి ఉంటుంది, గడ్డంలో తుపాకులు దాచిపెట్టుకుంటుండే. అలాంటివి ఉంటుండే అన్న బాగా. అంటే నేను చూసినాను, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, దీంట్లో ఎలాంటి అబద్ధం లేదన్న. ఓకే, అంటే వాళ్ళకి ఆయుధాలు ఎడికిన వస్తాయి, దొంగలిస్తారు కదా పోలీసు వాళ్ళే. అంతే అన్న. ఇప్పుడు ఆయుధాలు ఎట్లా అంటే నీకు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకో అన్న, ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనకు ఒక 10 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ స్టేషన్కు ఒక రివాల్వర్ లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా, వీళ్ళు దాని మీద అటాక్ చేసి అవి గుంజుకొని వస్తుండే అన్నట్టు. అవును, అటాక్ ఎందుకు చేయాలి మరి? ఏది అటాక్ చేయకపోతుండే అన్న. అటాక్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుండే, ఇప్పుడు వాళ్ళని కూడా పక్కకు ఒక రూమ్లో బంధించేసి వీళ్ళ ఓన్లీ అవి తీసుకొని వస్తుండే అన్న అంతే. ఓకే, గన్లు అంటే ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్ కాల్స్ వచ్చినాయి అనుకో, అంటే కాల్పులు జరిపారనుకో, ఇక అప్పుడు ఏం చేయలేం కదా అన్న మనం. అప్పుడు ఏం చేసేవాళ్ళు గారు, ఇక్కడ వీళ్ళని చచ్చిపోతుండే లేకపోతే వాళ్ళని చచ్చిపోతుండే. అంటే ఈ బాంబులు ఇవన్నీ వాళ్ళే రెడీ చేసుకుంటారా ఎవరన్నా? ఈ నక్సలైట్లు? లేదన్న, ఇవన్నీ వీళ్ళది ఒక సిద్ధాంతం అన్న నక్సలైట్లది. ఎప్పుడైనా మనం వెపన్స్ కొనుగోలు చేయొద్దు. ఓకే, ఎప్పుడైనా వెపన్స్ కొనుగోలు చేయొద్దు, మనం ఎప్పుడు వెపన్స్ తయారు చేయొద్దు అనేది ఉండే అప్పుడున్న సిద్ధాంతం. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ మూమెంట్. ఓకే, వీళ్ళు ఏంటంటే శత్రువు దగ్గర దొరికిన వెపనే మనం తీసుకోవాలి. ఓకే,
అప్పుడున్న సిద్ధాంతం ఇప్పుడున్న సిద్ధాంతం ఏముందో తెలియదు కదా. లేదు, అప్పుడున్నది వేరే. అంటే అప్పుడేమో నక్సలిజం అన్నా. ఓకే. ఆ నక్సలిజంలో మళ్ళీ సిపిఐఎంఎల్ ఇది మార్కిస్ట్ లెనినిస్ట్, ఇదేమో రష్యా సైడ్. ఓకే. ఇప్పుడు మావోయిస్ట్ అనేదేమో ఇప్పుడు చైనా మావోయిజం. అట్లా. ఓకే. అట్లా. సో అంటే నక్సలైట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మీరు చెప్పడం జరిగింది అంటే మీ విలేజ్లోకి వస్తున్నాయి, మీ ఇంట్లోకి వస్తున్నాయి, సో ఇవన్నీ చెప్పారు. అంటే మీ నాన్నగారు లొంగిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు? ఇప్పుడు మా నాన్నగారు లొంగిపోయాక ఆఫీషియల్గా లొంగిపోయినాక కోర్టు ఈ పేషీలకు తిరుగుతున్నాను బాగా. ఈ పోలీసులు కూడా ఏం చేస్తుండే, గడుకోసారి వస్తుండన్న మళ్ళీ లొంగిపోయినా కూడా. ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమైనా చేరవేస్తున్నాం అట్లనా, లేకుంటే? లేదు, పోలీసు వాళ్ళు దేనికి వచ్చేదంటే మళ్ళీ ఎవరైనా వస్తుర్రా మీ ఇంటికి. ఇప్పుడు అంతా నిఘా పెడుతుండే కన్నా. నిఘా పెట్టి మా ఇంటికి వచ్చి నైట్ టైంలో వచ్చి పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చిరా చెక్ చేసుకొని ఇవన్నీ కేసులన్నీ మళ్ళీ ఓపెనింగ్ అన్నా. ఇప్పుడు పాత ఏమైనా ఉంటాయి కన్నా వీళ్ళు చేసిన యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ కేసులు పెడుతుండే. మళ్ళీ నేను ఒక 6th 7th వరకు అన్నా, 6th క్లాస్ 7th వరకు మా నాన్న అప్పుడు లొంగిపోతే 7th వరకు మన భువనగిరి కోర్టులో పేషికి తిరుగుతుండే అన్న మా నాన్న. ఓకే. అట్లా పెడతారు అన్నట్టు కేసులు. అంటే పేషి అంటే వీక్లీ అదే ప్రజెంట్ ఉండా లేడా అన్నట్టు చెక్ చేస్తారు అన్నట్టు, మళ్ళీ పోయిండా. ఓకే. అట్లా మళ్ళీ ఏమైనా యాక్టివిటీస్ చేస్తారా వీళ్ళు అనేది అట్లా నిఘా ఉంటుండే అన్నట్టు అన్న. అట్లా. అయితే ఈ లొంగిపోయిన తర్వాత ఇప్పుడున్న వాళ్ళకి అంటే 20 లక్షలు ఇవ్వడం అట్లా చెప్తున్నారు కదా, 20 లక్షలు ఏదైనా చదువుకి ఇన్ని పైసలు ఏదైనా జాబ్ పెట్టిస్తామని. అప్పుడు కూడా ఉండేనా అట్లా మీ నాన్నగారికి? అవునన్న, మాకు మా నాన్నగారు లొంగిపోయినాక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే చిన్నది ఒకటి కిరాణం షాప్ టైప్లో పెట్టించేసి ఒక సైకిల్స్ ఉంటాయి కానీ అప్పుడు ఏంటంటే విలేజ్లలో సైకిల్ ఒక 2 రూపాయలు ఇచ్చి మన సైకిల్ కిరాయిలు తీసుకుపోతుండే. అట్లా మా నాన్నకు ఒక 7-8 సైకిల్స్ ఇచ్చారు, ఒక చిన్న డబ్బా ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇక అక్కడ ఏంటంటే విలేజ్లో పెద్ద అవి అప్పుడు నడవపోతుండే కానీ ఓన్లీ సైకిల్స్ అవి నడిపోతున్నాయి. తర్వాత మా నాన్నగారు దాంట్లో నుంచి వచ్చినాక కూడా ఇక మనం ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చినాక మనం పొట్టకూటికి ఏదైనా ఒకటి చేసుకోవాలి కన్నా. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి చేయాలి. కానీ ఏం చేస్తానంటే మా నాన్న పెయింటింగ్ వర్క్ చేస్తుండే అన్న. ఓకే. పెయింటింగ్ చేస్తుండే. ఆ పెయింటింగ్ వర్క్ చేసుకుంటా మామూలుగా ఏంటంటే విలేజ్లో కూడా ఏమైనా కొంచెం పెద్ద మనిషి టైపులోనే వివరిస్తుండే అన్న. మామూలుగా ఎవరైనా ఇప్పుడు పంచాయతీలు ఉంటాయన్న గ్రామాలలో ఏదైనా లొల్లి కానీ అవి అన్నీ కొంచెం పెద్ద మనిషిలాగా సాల్వ్ చేస్తుండే. తర్వాత ఇప్పుడు మనకి ఊర్లలో ఎక్కువ గేట్ పంచాయతీలు ఉంటాయన్న, ల్యాండ్ లైన్. ఇవి కూడా చాలా వరకు మా నాన్న అంటే ఆ పోరాటం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం భయపడతారు కన్నా మన వాళ్ళు. దాంతో కూడా వాళ్ళు ఇట్లా చేశారన్న. చేసి మా నాన్న కూడా ఏంటంటే తర్వాత మనకి 2007లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయన్న. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ రిజర్వేషన్ వస్తే మా నాన్నగారు దాంట్లో ఓడిపోవడం జరిగిందన్న. ఓకే. అలా ఓడిపోయి లాస్ అయిపోయి మా నాన్నగారు కూడా ఒక 2009లో చనిపోయాడన్న. ఓకే. అంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తుండే కదా లొంగిపోయిన వాళ్ళకి? ఇస్తుండన్న గవర్నమెంట్ జాబ్. అంటే కొందరు ఇష్టం అన్నది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇష్టం, మనం డిమాండ్ ఏముండదు కన్నా. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి మనం అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కొంచెం చదువుకుంటే వాళ్ళకి ఒక డ్యూటీలు ఇస్తున్నాయి. ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇలాంటి ఉపాధి ఏమైనా కల్పిస్తుంది అన్నట్టు పోలీసు వాళ్ళు కూడా చాలా. ఓకే. అట్లా. అంటే మీ ఫ్యామిలీ నుంచి మీ బాబాయ్ ఉండే, మీ నాన్నగారు ఉండే? మా నాన్నగారు ఉండే అన్న. ఓకే. అంటే ఈ నక్సలిజం అనేది మన దేశంలోనే ఉందా లేకుంటే అన్ని కంట్రీస్లలో ఉంటుందా? ఇప్పుడు మనకు మెయిన్ విప్లవం అంటే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న కంట్రీస్ అంటే మనకి రష్యా తీసుకో అన్న, తర్వాత చైనా తీసుకో, తర్వాత ఇప్పుడు టర్కీ. మొన్న నంబాల కేశవరావు చనిపోయినప్పుడు ఒక టర్కీ నుంచి ఒకళ్ళు వీడియో చేశారండి. అక్కడున్న ఒక అంటే వాళ్ళు ఒక సాయుధ పోరాటం వాళ్ళు అక్కడున్న కమ్యూనిస్టులు వాళ్ళు ఒకటి వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసి ఉండొచ్చు. అంటే ఉన్నదన్న దేశంలో చాలా వరకు. ఇప్పుడు క్యూబా తీసుకోండి, చెగువేరా. ఓకే. క్యూబా చెగువేరా. ఇప్పుడు మనకు ఇండియాలో అతన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారా ఇక్కడ మనకి. ఇప్పుడు చెగువేరానే ఈయన ఇద్దరిని కంపారిజన్ చేస్తారు అట్లా. ఇప్పుడు చెగువేరా మనకి ఎక్కడో క్యూబా చిన్న దేశం అన్న, అక్కడ ఆయన విప్లవం తీసుకొచ్చి ఆ క్యూబాకి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరుడు అన్న ఆయన. అలాంటి వాళ్ళని ఇక్కడ మన ఇండియాలో హీరోలాగా చూస్తున్నాం అన్న మనం. అంటే ఇప్పుడు టాటో లేపించుకొని కానీ, ఇప్పుడు బండిలా స్టిక్కర్ మీద కనబడుతుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా చూస్తే చెగువేరా ఫ్యానే. అట్లా అలాంటి ఇన్స్పిరేషన్స్ అంటే కంట్రీస్ కూడా ఉన్నాయన్న. ఇప్పుడు నీ కమ్యూనిజం ఇప్పుడు నేపాల్లో ఉంది, తర్వాత ఇటు చైనా,
చైనా ఇప్పుడు మావోయిజం అంటే చైనా నుంచి వచ్చిందన్న మావోయిస్టులంతా. ఓకే. ఆ మావోయిజం చైనాలో ఒకటే పార్టీ ఉంది, అదే గవర్నమెంట్, అంటే ఒకటే పార్టీ, ఒకటే వాళ్ళే మొత్తం పాలిస్తారు. అవునవునన్న. సో ఇక్కడ మన దేశానికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు అన్న? ఇప్పుడు చైనాలో మావోయిజంతో పాటు క్యాపిటలిజం తీసుకున్నారన్న వాళ్ళు. ఓకే. అంటే క్యాపిటలిజం అంటే మనకి రెవెన్యూ జనరేషన్, ఓకే. కంట్రీ ఎంత ప్రొడక్టివిటీ చేస్తుంది, ప్రొడక్షను, తర్వాత క్యాపిటలిజంని అడాప్ట్ చేసుకున్నారు. మన ఇండియాలో ఏం చేస్తారంటే ఈ అన్ని ఏంది ప్రాంతీయ పార్టీలు కానీ స్టేట్ కో పార్టీ ఇవన్నీ ఏం చేస్తారంటే మొత్తం విచ్చలు వేయడం పంచుకున్నారు. అక్కడ ఏంటంటే వన్ పార్టీ వన్ స్టాండ్. ఇక్కడేమో మల్టిపుల్ పార్టీస్, మల్టిపుల్ మేనిఫెస్టోస్, మల్టిపుల్ నాయకులు, మల్టిపుల్ అన్నీ మొత్తం చిందరవందరం అనుకోరా అన్న. ఏంటంటే దేశం అనేది ఒకటే స్టాండ్ మీద ఉండాలని ఎప్పుడైనా వాళ్ళు అక్కడ చేస్తుంది అదే. ఇప్పుడు చైనా మనకన్నా చాలా ముందు ఉందన్న, అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఎక్కడైనా ఏదైనా దేంట్లోనే తీసుకో. చైనా మాత్రం నెంబర్ 1 ఇన్ ప్రొడక్షన్. వాళ్ళు క్యాపిటలిజం పట్టుకురు, మన వాళ్ళు ఏమో క్యాపిటలిజాన్ని గట్టిగా పట్టుకోలేకపోయారు. అట్లుందన్న పరిస్థితి అట్లా. ఓకే అన్న ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు వీళ్ళు మన నక్సలైట్ల మీద ఫోకస్ పెట్టే బదులు గ్రామాలలో స్కూల్స్ ఉంటాయి అన్న. ఓకే. స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, కొంచెం వాటిని అడ్వాన్స్మెంట్ చేసే విధంగా వీళ్ళు ఆలోచించాలి. కానీ ఏదో నక్సలైట్ల మీదనే పడతాం మేము అనేది. ఇప్పుడు బండి సంజయ్ అంటాడు, అన్నా మేము మొలతాడు కట్టుకున్నామన్నా, మేము హిందువులు అన్నా, మొన్న ఏదో డైలాగ్ వేసాడు, అది ఒక వైరల్ అయింది అది. అయితే అలాంటప్పుడు సరే అనండి, ఎవరిష్టం వాళ్ళది. నీ మాట నువ్వు చెప్పుకోవచ్చు, నా మాట నేను చెప్పు. కాకపోతే మీరున్నది ఒక గవర్నమెంట్లో, మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీకు పవర్ ఉంది. మీరు ఏం చేయండి, ఒక గ్రామాలు తీసుకోండి, గ్రామాలలో ఒక మంచి స్కూలు ఒక డెవలప్ చేయండి, తర్వాత ఒక హాస్పిటల్ డెవలప్ చేయండి, ఒక స్టాఫ్ని ఎంగేజ్ చేయండి. ఇలాంటి యాక్టివిటీ చేయాలి. కానీ ఇవి ఏంది అన్న, ఇది మనసులో ఉన్నప్పుడు యాక్టివిటీ పెద్ద, ఇది టార్గెట్ ఎందుకు పెట్టుకురన్నా వీళ్ళు మార్చడం? ఓకే. అంటే మీరు ఏమంటున్నారంటే, సో అంటే నక్సలిజం మీద వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంటే 2026 మార్చి వరకనే వీళ్ళందరినీ జీరో చేస్తామని చెప్పేసి టార్గెట్ ఎట్లా పెట్టుకున్నారో అట్లా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సో ఈ హాస్పిటల్ కట్టిస్తాం, ఈ హాస్పిటల్ ఇన్ని రోజులలో కట్టిస్తాం, అంటే ఈ విద్యా వ్యవస్థని ఇంతవరకు అది చేస్తాం, అంటే ఈ డేట్ వరకు కంప్లీట్ చేస్తాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మీ క్వశ్చన్. అంతే, కరెక్ట్ అన్న, 100% అది. ఓకే, పెట్టుకోవాలి కదా మరి, అట్లా డెడ్ లైన్ పెట్టుకోవాలి కదా. నిజంగా రాజకీయ నాయకులు నిజంగా ఈ టార్గెట్లు పెట్టుకోవాలి కదా. అంటే ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలి, ఈ రాష్ట్రంలో ఇది లేదు, ఈ విలేజ్లో ఇది లేదని ఈ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఎప్పుడో అభివృద్ధి చెందుతుండే. ఆ చైనా కంటే ఇంకా బెటర్గా ఉంటుండే మనం నిజం చెప్పాలంటే. ఇప్పుడు వేరే కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీ ఇంకా మనది. మరి ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏమో మీరే చెప్పాలి. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటారా అన్న మీరు? నథింగ్ అన్న, నేను చెప్పాల్సింది నా ఒకటి అంటే మీ ఛానల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అన్న ఇది ఇంటర్వ్యూ. నేను కూడా ఉన్నా ఇప్పుడు సమాజానికి ఏంటంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, అంటే నేను చూసినంత వరకన్నా ఏంటంటే యూత్ అనేది పొలిటీషియన్స్కి బానిసకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం అనేది అప్పట్లోనేమో ప్రజల గురించి పోవడానికి, ఇప్పుడు ఉద్యమం ఏంటంటే ఒక సోషల్ మీడియానే అన్న. మంచి వెపన్ అంటే మనిషికి ఒక వెపన్, తుపాకీ అంటే సోషల్ మీడియానన్నా. దీన్ని పట్టుకొని ఎక్కడికైనా మీరు సాగవచ్చు. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా అన్న ఇప్పుడు మంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి అమౌంట్ జనరేట్ చేసుకుంటాం, వాళ్ళు కూడా చాలామంది బతుకుతారు కదా. ఇలాంటి అడాప్ట్ చేసుకోరు, కానీ ఏదో పోయి పొలిటీషియన్తో సెల్ఫీలు దిగుడు, టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇంట్లో ఒక్కొక్కరికి తిండి కూడా అన్న పోయి ఫోటోలు పెట్టుకుంటారన్న. అవును, నిజంగా నేను చాలాసార్లు చూస్తాను. ఇది వాళ్ళు సెలబ్రిటీలు కాదన్న, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. ఇప్పుడు సినిమా హీరోలు కూడా పెద్ద సెలబ్రిటీస్ కాదు వాళ్ళు. మీరు ఒక త్యాగం, మీకోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పోలీసు వాళ్ళైనా సరే, నక్సలైట్లు అయినా సరే, ఎవరైనా అమరవీరులు అన్న, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ యూత్ అంతా ఎందుకు అట్లా చేస్తున్నారంటే, అంటే నేను 90s కిడ్ని, ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది ఏంది అనేది నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, సో నా కొడుకు పోలీస్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి ఇట్లా అనుకుంటుండే. సో అప్పుడు ఉన్న వాళ్ళు కూడా సో నేను డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను ఇది చేయాలనుకుంటుండే. బట్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అయితే ఎంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ కాళ్ళ కిందికి వస్తాయి అన్నట్టు
అనుకుంటున్నారు. అంటే అట్లా క్రియేట్ అయింది మన దేశం మొత్తం. అవునవునన్న. అంటే ఒక్క రాజకీయ అంటే ఒక కార్పొరేట్ అయితే ఆయన వేరే లెవెల్ అయిపోతున్నాడు, ఒక ఎమ్మెల్యే అయితే ఒక వేరే లెవెల్ అయిపోతున్నాడు, గ్రామ సర్పంచ్ అయితే చాలన్నా. సో ఆ ఊర్లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా అందరు వచ్చి ఆయనకు నమస్తే అని చెప్పేసి పెట్టడం. సో వీటన్నిటికీ వాళ్ళు అదయ్యి సో నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే ఈ నెంబర్ తిరిగితే నేను కూడా రేపు పొద్దున నేను పొలిటీషియన్ అవుతానేమో అనే దాంతో తిరుగుతూ ఉన్నారు. అంతే అంటారా కాదంటారా? ఇది 100% కరెక్ట్ అన్న, మీరు అనేది వాస్తవం. ఇప్పుడున్న యూత్ ఎవరు కూడా పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎవ్వరూ లేరు. సో అందరూ ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అయితే మొత్తం దేశాన్ని అంటే పరిపాలించవచ్చు, అంటే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీని పరిపాలించవచ్చు, ఒకవేళ గ్రామ సర్పంచ్ గెలిస్తే ఊరిని శాసించవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ. అది అంటే అన్న అది ఒక వరకే ఉంటుంది అన్న. ఇప్పుడు మనము గొప్ప గొప్ప లీడర్స్ కూడా మనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఏం లేకుండా కూడా ఇప్పుడు స్థాయిలో వచ్చిరన్న. ఎగ్జాంపుల్ మీరు మనము పొలిటిక్స్లో చూస్తే మీకు గుమ్మడి నర్సయ్య ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నిజం. ఇప్పుడు గుమ్మడి నర్సయ్య గారిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కానీ గుమ్మడి నరసయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నిజం చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత ఆయన నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్న గుమ్మడి నరసయ్యని. సో ఏంటంటే ఆయన ఒకటే బాధపడ్డాడు, అంటే ఇప్పుడు మొత్తం పైసా రాజ్యం నడుస్తుంది, సో మానవత్వము మంచి చేసే వాళ్ళకి అసలు నడవదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తున్నారని చెప్పి బాధపడ్డాడు. అంటే నిజాయితీగా ఉన్న నాయనకి ఇప్పుడు లేదు రోజులు అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే పైసా పేక్ తమాషా దేకన్నట్టు పైసలు పడిస్తారు వాళ్ళు, ఎమ్మెల్యేలు గాను మన మినిస్టర్ గాను, సో దేశాన్ని శాసించే నాయకులు అయిపోతున్నారు అంతే. అంటే అందరూ కాదు, కొంతమంది అయితే పైసా పేక్ తమాషా దేకన్నట్టు చాలా మంది అహంకారం కూడా ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను డబ్బు పడేస్తాను, నేను గెలుస్తానే అహంకారంతో కూడా గెలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునన్నా. ఇప్పుడు మన గ్రామాలలో తీసుకుంటే అన్న, ఇప్పుడు అంటే ఒక చిన్న విషయం అన్న, లాస్ట్ నేను చెప్తా. మీ విషయంలో అన్న ఇప్పుడు బడి గొప్పదా గుడి గొప్పదన్న? బడే గొప్పది. బడి గొప్పది కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక గ్రామం తీసుకున్నా, గ్రామంలో నీకు ఒక గ్రామంలో స్కూల్లో ఫెసిలిటీస్ ఉండే, ఒక డిజిటలైజేషన్ ఉండే, కాకపోతే గుడికి మాత్రం కర్రలతోనే హంగులతోనే మంచిగా, అంటే ఒక్కోసారి కూడా గుడికి కూడా ఉండదు అన్నో. ఏది అంటే ఒక విలేజ్లా సో అంటే మీరు గుడికి ఉంటుంది బడికి ఉండదు అంటున్నారు. ఏంటిది అంటే అంగులతో ఉంటుంది అంటున్నారు. నేను అనేదన్నా అంటే మీరు బడి కన్నా ఎక్కువ గుడిలను డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు అట్లా. అవునా? అవునవును. సో అంటే ఒక్కో ఊర్లో అది కూడా లేదంటున్నా నేను, ఆ గుడి లేదు బడి లేకుండా కూడా ఉన్నది అని అంటున్నా. అక్కడ కూడా తీసుకోవాలన్న వీళ్ళు తీసుకొని. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు ఫోన్ అన్న, ఇప్పుడు ఈ డిస్టిక్ ఆ డిస్టిక్ ఛానల్స్ అవుతున్నాయి. ఇప్పుడు జనగామ అఫీషియల్ ఒకటి మాది ఉంది, మా డిస్టిక్ కాబట్టి నేను ఇప్పుడు సిద్దిపేట, కరీంనగర్ ఇలాంటి, అంటే ఏ ఏరియాకి ఇప్పుడు మండల్ లెవెల్లో కూడా ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మా మండల్లో లింగలంపురం ఇట్లా, మళ్ళీ తర్వాత విలేజ్ కోర్టు పెడుతున్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ అని ఇట్లా పెట్టుకొని అక్కడున్న సమస్యలు ఏంటంటే సోషల్ మీడియాలోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి వచ్చినప్పుడు మరి అక్కడున్న పబ్లిక్ కూడా ఇలాంటివి కూడా చూపెట్టాలన్నా. ఇప్పుడు నేను గుడి గొప్పది బడి గొప్పది అని అడిగినప్పుడు మీరు ఏమన్నారు? బడి గొప్పది. సరే, నేను నీకు ఒక విషయం చెప్తాను అన్న. మీకు ఇష్టమైన కూర ఏంది అంటే కర్రీ? నాకు ఇష్టమైందంటే టమాటా పచ్చడి అన్న. టమాటా పచ్చడి. ఇప్పుడు మీకు ఆడ 5 పెట్టి మీకు ఏది కావాలంటే మీరు ఏం తీసుకుంటారు? నేను ఏదైతే కడుపు నిండా తినాలనుకుంటున్నానో అదే తీసుకుంటాను నేను. సో ఎవరు ఏది చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు, అన్నీ చూపించారు. అచ్చా, ఓకే ఓకే ఓకే. వాస్తవమా కాదా? అంతే, కరెక్టే అన్న, అది వాస్తవం. ఇప్పుడు 5 ఏళ్ళు చక్కగా ఉండవు, అంతే. ఒకటి ఇష్టం, ఒకటి ఇష్టం, ఒకటి మిమ్మల్ని తిట్టడం ఇష్టం, ఒకళ్ళని మిమ్మల్ని మెచ్చుకోవడం ఇష్టం, ఒకళ్ళని మిమ్మల్ని ప్రేమించడం ఇష్టం, ఇట్లా ఒక్కోలకు ఒక్కోటి. సో అట్లానే కదా మన దేశం మొత్తం ఇట్లుంది. సో అందరు ఒక్క మాట మీద ఉంటే ఒక వేరే లెవెల్ అయిపోతుండే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా అంటే ఈ నక్సలిజాన్ని నిర్మూలించాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది కదా, మీరు ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు అన్న? నా ఉద్దేశంలో మాత్రం నక్సలైట్లు ఫైట్ చేశారు కదా ఇంత ప్రజల కోసం. ప్రజలు కూడా ఈ 500, 1000 రూపాయల నోట్లు అంటే రూపాయల కోసము మీ అమూల్యమైన ఓటును అమ్ముకోకండి ఫస్ట్. అది ఓకే. వాళ్ళు చేసిన పోరాటం అదే, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలని చేశారు. మళ్ళీ ఈ దోపిడీదారులే మళ్ళీ మీకు 500, 1000 రూపాయలు ఇచ్చి మీ ఓటును కొంటారు. మీ ఓటును కరెక్ట్ మంచి ఆయుధంగా ఉపయోగించుకోండి. ఇప్పుడన్నా నక్సలైట్స్ కూడా మీరు మంచిగా మీరు చనిపోకండి. చనిపోతే ఒక గొప్ప లీడర్ని కోల్పోతుంది. హిడ్మాలాగా హిడ్మాని చంపేశారన్న. చంపేసినప్పుడు ఆయన బయటకు వస్తే ఒక గొప్ప లీడర్ కదా. మనం ఏది ఇప్పుడు ఒక ఆదివాసులు మంచి లీడర్ని కోల్పోయారు వాళ్ళు. అలా కాకుండా మీరు రండి, మీకు ఇష్టం ఉంటే అల్లనే ఉండండి, లేకపోతే వచ్చి మంచిగా లొంగిపోయి
మీరు ఇదే సేమ్ అదే స్పిరిట్ని మీరు తీసుకొని లీగల్గా మీరు చేయండి, అప్పుడు మిమ్మల్ని ఎవ్వడు అడగడు కదా. సో మీరు చెప్పేది అంటే జనాలకు చెప్తున్నారు, ఫస్ట్ మీరు మారండి, జనాలు మారండి. సో నోటుకు ఓటులాగా పైసలు తీసుకొని ఓట్లు వేస్తే ఏముండదు. నిజం చెప్పాలంటే అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేయాలి. అసలు మొత్తం ఏదో అనుకుంటే ఏదో జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్లో చూస్తే. సో ఎవరో గెలుస్తారు అనుకుంటే ఎవరో గెలుస్తారు, మొత్తం తారుమారు అయిపోతున్నాయి. మరి ఏమవుతుందో మనకు తెలియదు కానీ సో నిజం చెప్తున్నా, మనం మారితే దేశం మారుతుంది. ఫస్ట్ మనం మారాలి, మనం మారిన తర్వాత మన దేశాన్ని మార్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.